ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి అయిన దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉపవాస దినాన నీ సన్నిధిలో చేరే రీతిగా నీ పాదాల దగ్గర కూర్చోవడానికి, నీ మాటలు వినటానికి, నీ స్వరాన్ని అనుభవించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు. నీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు వందనాలు. ఇంకను రావాల్సిన వారిని సకాలంలో నడిపించండి. త్వరగా వచ్చి నీ సన్నిధిలో మేళ్లు పొందుకునే కృప దయచేయండి ప్రభా. ఈ స్థలమంతా నీ సంచారంతో నింపి పాడుతున్న పాటలు, సాక్ష్యాలు కానీ, వాక్యం కానీ, ప్రార్థన కానీ నీకు మాత్రమే మహిమకరంగా జరుగునట్లు కృపను దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభుని మహిమపరుద్దాం. మనందరికీ వచ్చిన పాట పాటల పుస్తకంలోంచి 35వ పాట సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గం అనే పాట పాడుతూ ప్రభుని మహిమపరుద్దాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలే చేసినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. అందరం కలిసి గట్టిగా పాడదాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. గట్టిగా చప్పట్లు కొడదాం.
పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము నిచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే మన ఆశ్రయ దుర్గం, ఆయనే మన ఆదరణకర్త కదండి. దేవుడు మన జీవితంలో సర్వోన్నతుడిగా నివసిస్తూ మన జీవితాలలో మన పరిస్థితుల్లో చాలినవాడుగా ఉంటూ మరి మన పట్ల ఆయన చేస్తున్న కార్యాలు ఎంతో గొప్పవి. మంచిది. మరొక పాట పాడుతూ ప్రభుని మహింపరుద్దాం. మనందరికీ వచ్చిన పాట 634వ పాట, నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్య అనే పాట పాడుతూ ప్రభుని మహింపరుద్దాం. అందరం కలిసి చప్పట్లు కొడుతూ జీవంగా పాడి ప్రభుని మహింపరుద్దాం. నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా. మరొక్కసారి అందరం కలిసి నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా పాడదాం నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా అవునయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై కయీను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష కోతి నుండి విన్న దేవుడవు కయీను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కే
స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. పాడదాం. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, 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 నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఉంటే చాలు. ఆయన అన్ని పరిస్థితులకు సరిపోయినవాడు. ఎంతమంది నమ్ముతున్నారో గట్టిగా ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉంటే చాలు. ఆయన వినని మనవి లేదు, ఆయన తీర్చలేని బాధ లేదు. మళ్ళీ ఒకసారి చెప్తారా మాట? ఆయన వినని, ఆయన తీర్చని బాధ లేదు. ఆయన వినని మనవి లేదు, ఆయన తీర్చని బాధ లేదు. అందుకే ఆయనని కలిగినవాడు అన్నీ కలిగినవాడే. ఆయనను కలిగినవాడు సమృద్ధిని అనుభవిస్తున్నవాడు. ఏ లోటు ఉండదు. ఇంకా ఆయన తీర్చని బాధ అంటూ ఈ లోకంలో ఏది లేదు. మరొకసారి పల్లవి పాడి ప్రభుని మహింపరుద్దామా. నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. మీరే పాడాలి గట్టిగా, ఇంకా గట్టిగా నమ్మి పాడతాం విశ్వాసంతో. నీవు చూడని స్థలమేది, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. పాడదాం. నమ్మి నమ్మి గట్టిగా పాడదాం. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా మన మధ్యలో ఉన్న బాలమని ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, జీవము గల దేవా, నీకు వందనాలు నాయన. గత కాలం అంతా కాచి కాపాడి ప్రభా, పోయిన శుక్రవారం నుండి శుక్రవారం వరకు కాచి కాపాడి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇటు రీతిగా కూడి నాయన నేను స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని ఆదిత్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. పాటల ద్వారా సాక్ష్యం ద్వారా ప్రభా మహిమ పొందిన దేవా. అవును తండ్రి, దైవజనుల నాయన వాక్యం అందిస్తుండగా ప్రభా నాయన కావలసిన నాయన సిద్ధపాటు కలిగిన జీవితం నాకు మాకు నువ్వు దయచేయండి ప్రభా. ఏ వాక్యం అయితే చెప్పబోతుందో ప్రభా, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును దయచేయి ప్రభా. ఇన్న వాక్యం విడిచిపెట్టకుండా ప్రభా మా హృదయంలో ముద్ర వేసుకొని ప్రభా ఏదో ఒక మాట పట్టుకొని వెళ్ళే కృపను దయచేయండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరు ఏ అవసరతతో, ఏ బాధలతో, సమస్యలతో వచ్చినారో ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా. ఎవరికి ఏ వాక్యం కావాలో అటు రీతిగా మీరు మాట్లాడే దేవుడు ప్రభా. మనసులో మాట్లాడితే వ్యర్థం కానీ ప్రభా
మీరు మాట్లాడితే నైనా ధైర్యం ఓదార్పునిచ్చే మాటలుగా ఉంటుంది ప్రభా. అవును తండ్రి, నైనా లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా దర్శించండి, గొప్ప కార్యములు చేయమని అడుగుతున్నాం ప్రభా. లైవ్కి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభా అందరూ నైనా సజీవంగా ఇనుడునట్టుగా సహాయం చేయమని అడుగుతున్న తండ్రి. అవును తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో ప్రతి బిడ్డను మీరు చేతులకు అప్పజెప్తున్నాం తండ్రి. అవును తండ్రి, నాయన వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును దయచేయమని అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయము మాకు ఇచ్చినందుకు 2-3 కూడి నా నామన ప్రార్థిస్తారో వారి మధ్యన నేనుంటానన్నావు. మా మధ్యన నాయన మీరు ఉండమని, ఉంటారని ప్రభా నాతో మీరు మాట్లాడమని అడుగుతూ ఈ చిన్ని కొద్ది ప్రార్థన మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరు నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. చెప్తారా ఒకసారి అందరి మాట? నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. ఈ మాట ఎక్కడుందో రండి అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 73వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 73వ వచనానికి ముందు 69 నుండి 73 వరకు మనందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుండి 73 వరకు చదువుకుందాం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనేను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలీదని అందరి ఎదుట అనేను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుషుని నేనెరుగనని మరలా చెప్పాను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడువే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పారు. మరొక్కసారి చిన్న ప్రార్థన. మా తండ్రి, ఈ మాటలను మా వినికిడికి ఆశీర్వాదకరంగా చేసి ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారో ప్రతి మాట మరుగు చేయక మాతో మాట్లాడి సహాయం చేయమని, నీ దాసురాల్ని మరుగు చేసి నీ నామాన్ని, నీ వాక్యాన్ని గొప్ప చేసుకోమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ఈ మాట నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన మాట కాబట్టి ఈ మాటను దయచేసి మనసు పెట్టి వినండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభుతో అంతకుముందు పేతురు యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, నన్ను గురించి అభ్యంతరపడే వాళ్ళు చాలామంది ఉంటారంటే, ఎవరు నీ గురించి అభ్యంతరపడినా పడకపోయినా నా సైడ్ నుంచి నీకు ఎటువంటి అభ్యంతరం ఉండదు ప్రభా, నేను చనిపోయేంత వరకు కూడా నమ్మకంగా ఉంటాను, నేను నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టను అని దేవునికి ఒక గొప్ప వాగ్దానం చేసిన పేతురు ఈ సందర్భంలో దేవుడు అతను పరిసయ్యుల దగ్గరికి, యాజకుల దగ్గరికి, వీళ్ళ దగ్గరకు మరి తీసుకొని వెళ్ళినప్పుడు, ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళబడినప్పుడు ఆ స్థలంలో పేతురు అక్కడ దాకా యేసును వెంబడిస్తూ వచ్చాడు. కానీ యేసయ్యకి ఏం జరుగుతుందో, యేసయ్యని ఏం చేస్తారన్న భయంతో మరి అక్కడ దాకా వచ్చి కాపలా కాస్తూ ప్రాణమేమో కొట్టుకులాడుతుంది, ఉండలేకపోయాడు. అందుకని దగ్గరలోనే యేసు ప్రభుని తీసుకెళ్ళిన ఆ స్థలంలోనే కొంచెం దగ్గరలోనే ఉన్నాడు. ఈ లోపల అక్కడున్న ఒక చిన్నది, నువ్వు కూడా యేసుతో ఉన్నావు కదా అని అనింది. అప్పుడు పేతురు ఏమన్నాడు, అమ్మా అది నేను కాదు అన్నాడు. ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు, ప్లేస్ మార్చాడు. ఓ ఇక్కడ ఉంటే నన్ను గుర్తుపట్టేస్తున్నారు కదా అని ప్లేస్ మార్చి ఇంకొక ప్లేస్కి వెళ్ళాడు. ఇందాకేమో వెలుపటి ముంగిట అన్నాడు, ఆ తర్వాత నడువులోనికి వెళ్ళాడు. వెళ్తే ఇంకొక చిన్నది, ఈమె డిఫరెంట్ పర్సన్, ఈమె కూడా పేతుర్ని చేసి, ఓ నువ్వు కూడా ఆయనతో ఉన్నోడివే, నువ్వు కూడా ఆ యేసు ప్రభుతో తిరిగినోడివే అంటే, అమ్మాయి నేను అతన్ని కాదు అని అక్కడ చెప్పుకున్నాడు. ఆ తర్వాత అక్కడ నిల్చున్న వారు పేతురు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు,
నువ్వు కూడా ఆయనతోనే ఉన్నావు, నిజమే ఉన్నావు అని చెప్తున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, నేను కాదు అనంటే అవన్నీ చెప్పకు, నీ పలుకు నేను గూర్చి సాక్ష్యం ఇస్తాను. ఇది సందర్భం. ఆయన వాడిని కాదు, నేను ఆయన బిడ్డను కాదు, ఆయనకు చెందిన వ్యక్తిని కాదు అని ఎన్నిసార్లు పేతురు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే సమాజం అంతా అతని గూర్చి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నువ్వెన్నన్నా చెప్పు, నేను చెప్తున్నా కదా, నీ పలుకు నేను గురించి సాక్ష్యం ఇస్తుంది. ఒక్క నిమిషం ఈ మాట మీద మనం ఈరోజు ధ్యానం చేద్దాం రండి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము చెప్పాలా? వెరీ గుడ్. మీరు ఎవరిని? నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని ఎలా పోలి నడుచుకుంటున్నానో మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా క్రీస్తును కలిగి జీవించిన వ్యక్తినే కదా, క్రీస్తు మాట ప్రకారం జీవించిన వ్యక్తినే కదా. ఆయన అనుసరిస్తున్నప్పుడు ఆయన బుద్ధులు, ఆయన లక్షణాలు నాలో కూడా ఉంటాయి. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకున్నా ఆయనను పోలి నడిచినట్టే అన్నట్లుగా అంత డేర్గా, అంత ధైర్యంతో కూడిన ఆ స్టేట్మెంట్ అపోస్తలుడైన పౌలు ఒక్కడు చేయగలిగాడు. ఆ స్టేట్మెంట్ మనం చేయలేమేమో కదండి. మనకు అటువంటి అంత స్థాయిలోకి ఇంకా మనం ఎదగలేదు, ఎదుగుతూ ఉన్నాం. సరే, ఏదేమైనా పౌలు నన్ను చూడండి, నేను ప్రభువుని ఎలా పోలి నడుచుకున్నానో నన్ను ఫాలో అవ్వండి అని పౌలు చెప్పుకుంటున్నాడు. పేతురు చెప్పుకోకపోయినా ప్రజలు చెప్తున్నారే, నువ్వు యేసు ప్రభువుని వెంబడించినాడు, నువ్వు మాట్లాడితే ఆయన ఫాలోవర్ లాగే అనిపిస్తున్నావు, నీ మాటలు ఏంటంటే ఆయన వెంబడించేవాడిలాగానే ఉన్నావు అంటే నిజమే, నేను ప్రభువు వెంబడించే శిష్యుణ్ణి, ప్రభువును వెంబడించే శిష్యుణ్ణి, నన్ను ఫాలో అవ్వండి అని చెప్పాల్సినోడు రివర్స్ చెప్తున్నాడు. ఏమని? నేను కాదు. నువ్వే అంటుంటే నేను కాదు. ఇప్పుడు చెప్పండి, పేతురులాగా ఉందామా పౌలులాగా ఉందామా? ఏంటో మీరు చెప్పాలా? పౌలేమో ప్రభువును చూపిస్తున్నాడు, పేతురేమో ప్రజలు చూస్తున్నా కూడా పేతురు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ భయం వచ్చి సమస్య రాగానే ఈ సమస్యను ఏ విషయంలో తన మీదకి వచ్చిన ప్రాణ భయాన్ని తప్పించుకోవడం కోసం ప్రభువును కూడా తాకట్టు పెట్టేస్తున్నాడు. ప్రభు కూడా నాకు సంబంధం లేదని చెప్పేస్తున్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా వారి కుటుంబాల్లో కలుగుతున్న సవాలుకరమైన సిచ్యువేషన్స్ ఏవైనా వస్తే, వాళ్ళకి ఛాలెంజింగ్ పరిస్థితులు ఏదైనా వస్తే, అవసరమైతే నేను దేవుని బిడ్డను కాదని రాజీ పడే వాళ్ళు ఎంతమంది లేరు? బంధువుల్ని, స్నేహితుల్ని, కులాన్ని, పరిస్థితుల్ని సంతోషపెట్టడం కొరకు ఎంతమంది దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. ఏం కాదులే, ఒక్కసారి దేవుడు క్షమిస్తాడులే, నా దేవుడు అత్యంత కనికరము కలిగిన దేవుడు కదా, ఆయన క్షమాపణ కలిగిన దేవుడు కదా, ఆయన తన బిడ్డలను క్షమిస్తాడు కదా అని చాలామంది దేవుడు క్షమిస్తాడు అన్న మాటను పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. అందుకే పౌలు ముందే చెప్పాడు, కృప విస్తరిస్తుందని మనం పాపం చేసుకుంటా ఉంటాం, కరెక్ట్ కాదని చెప్పాడు కదా. అయితే చాలామంది నేడు బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని సంతోషపెట్టడం కోసం దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. విచారకరమైన విషయం. కానీ నాకైతే ఈ మాటలో నుండి కొన్ని అద్భుతమైన విషయాలు దేవుడు తెలియపరిచాడు. నిజంగా ఒక అన్యులు లేదా ఇరుగు పొరుగు వారు, బయట ఉన్నవారు ఈ మాటను గుర్తిస్తున్నారంటే పేతురు జీవితంలో ఆ 3.5 సంవత్సరాలు ఎంత మార్పు చెందాడో ఒకసారి ఆలోచన చేయండి. ఒక 3.5 years ప్రభుతో నడవగానే పేతురు మాట విధానం మారిపోయింది. అతని మాట్లాడే విధానంలో మార్పు, అతని రూపంలో మార్పు, అతన్ని చూడగానే ప్రభుతో ఉన్నవాడిగా ప్రజలు గుర్తించారంటే పేతురులో ఎంత ట్రాన్స్ఫర్మేషన్, ఎంత రూపాంతరం వచ్చిందో, లేదా ఎంత మార్పు వచ్చిందో గమనించండి. సూటిగా ఓ ప్రశ్న అడగమంటారా? యేసు ప్రభుని వెంబడించి ఎంతకాలమైంది? ఎన్ని మాటలు వచ్చాయి నీకు యేసు ప్రభు మాటలు? యేసు ప్రభువును వెంబడిస్తూ ఎన్ని సంవత్సరాలు గడిచావు? ఈ ఇన్ని సంవత్సరాల్లో నీ జీవితంలో ఎన్నెన్ని మార్పులు వచ్చాయి? నీలో కోపం తగ్గిందా? నీలో ఉన్న బూతు మాటలు మాట్లాడే అలవాటు పోయిందా? నీలో అసూయ పోయిందా? నీలో పగ పోయిందా? నీలో వ్యభిచారం పోయిందా? విగ్రహారాధన పోయిందా? సీరియళ్ళ పిచ్చి పోయిందా? బూతు మాటలు పోయాయా? దేవునికి ఇష్టం లేని వేషధారణ పోయిందా? ఏది పోయింది? 3.5 సంవత్సరాల పేతురు జీవితంలో, ఆ ప్రయాణంలో, పేతురు జీవించిన 3.5 సంవత్సరాల సహవాసంలో పేతురును చూడగానే ప్రజలు ఎంత క్లియర్గా గుర్తించారు. పోనీ ఒకళ్ళంటే అనుకోవచ్చు, 3 స్థలాల్లో మూడు రకాల వ్యక్తులు గుర్తించారు. నీ పలుకు నేను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. ముందు 2 సార్లు ఆయన మాట్లాడలేదు, అయినా కూడా
మాట్లాడితే తెలుసు అనుకో, నోరు మూసుకున్నా కూడా ఆయన చూడగానే దేవుని బిడ్డ అని గుర్తించేశాడు. ఆయన చూడగానే ఇతడు దేవుని వెంబడించే శిష్యుడు అని గుర్తించాడు. ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను చూసినప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారా, నేను ప్రభు బిడ్డను అని ప్రజలు గుర్తిస్తున్నారా? మన మాటలు దేవుని లక్షణాలను మరి రిఫ్లెక్ట్ చేస్తున్నాయా, ప్రతిబింబిస్తున్నాయా? మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన సహవాసం, మన వస్త్రధారణ, మన జీవన విధానం, మన జీవిత విధానము అది ప్రభును సూచిస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక భక్తుడు సాధు సుందర్ సింగ్ గారు అనుకుంటా, నాకు చాలా క్లియర్గా తెలియదు, కానీ ఒక భక్తుడు, ఒక మిషనరీ, దేవుని కొరకు సువార్తను ప్రకటించడానికి ఎంతో ప్రయాసపడుతున్న ఒక దైవజనుడు ఈరోజు నేను సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నానని తన ఇంటి దగ్గర నుండి బయలుదేరాడట. ఎన్ని కిలోమీటర్లు నడిచాడంటే 11 కిలోమీటర్లు నడిచాడు. 11 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి రివర్స్ తిరిగి వచ్చేసాడు. అయ్యగారు ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమందికి సువార్తను ప్రకటించారు అని అంటే, నేను నా జీవితంను, ఆయన నడుచుకుంటూ అన్నాడు, నా జీవితమును సువార్తను నేను కనపరిచి వచ్చానన్నాడు, నేను బోధించి వచ్చానన్నాడు. మాటే కాదు, మన బ్రతుకే కదండి, మన బోధ మన జీవితాన్ని మార్చాల్సింది, లేదా ఇతరుల జీవితాన్ని మార్చాల్సింది బోధ కంటే బ్రతుకు ఎక్కువగా మాట్లాడుతుంది. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు లోకంలో. అంటే నీ మాట కంటే నీ బ్రతుకు ఎక్కువగా మాట్లాడుతుంది. నీ మాట కంటే, నీ బోధ కంటే, నీ పలుకు కంటే నీ జీవితమే ఎక్కువ మాట్లాడుతుంది, నీ ప్రవర్తన ఎక్కువ మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పండి, నీ జీవిత విధానం ద్వారా ఎంతమందికి ప్రభువును ప్రకటించా? అమ్మా వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? నీ ప్రవర్తన ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ జీవిత విధానం ద్వారా ఎంతమందికి సువార్తను ప్రకటించా? పలానా వజ్రమ్మ గారిని చూసి నేను మారాను, పలానా స్వరూపాన్ని చూసి నేను మారాను అని చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? మీ ఇంటి పక్కల వాళ్ళు ఎవరైనా? ఈ అక్కను చూసి నేను మారాను, లుది అక్కను చూసి నేను మార్చుకున్నాను, నిన్ను చూసి నా జీవితం మార్చుకున్నానని చెప్పుకోగలిగిన సాక్ష్యాలు మనకున్నాయా? బోధ కాదండి, బ్రతుకు మార్చేటట్టుగా ఉండాలి. బ్రతుకు ఇతరులను మారుస్తుంది. మన విధానం, మన ఎంపికలు, మన కోరికలు, మన జీవిత విధానము, మన శైలి ఇతరులను మారుస్తుంది. కనుక ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పేతురు 2 సందర్భాల్లో మాట్లాడకపోయినా ఈయన ప్రభువును వెంబడించే శిష్యుడని ఎలా గుర్తించారు? అవునండి, దేవుని పిల్లలకు ఉండే లక్షణాలు మాట్లాడకపోయినా ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. మన భక్తి, ప్రార్థనాపరులను చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళ ముఖంలో ఒకలాంటి దైవికమైన కళ ఉంటుంది. సోమరిపోతులు ఒకలాగుంటారు, బద్ధకస్తులు ఒకలాగుంటారు, కానీ ప్రార్థించే ప్రార్థనాపరుల యొక్క కళ వారి ముఖంలో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. భక్తి పరులను లేదా లోకము దేవుని బిడ్డలను గుర్తించాలి. లోకము మన ప్రవర్తన చూసి ప్రభు యొద్దకు నడిపించేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండటం, అది మనకు ఆశీర్వాదకరమని దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఇంతకుముందే చెప్పాను, వాడబడటానికి స్టేజ్ అక్కర్లేదు, మైక్ అక్కర్లేదు, ప్లాట్ఫామ్లు అక్కర్లేదు. నీ కుటుంబంలో నీ జీవిత విధానమే ఒక బోధగా మార్చుకో. నీవు స్కూల్లో పనిచేస్తున్నా, హాస్పిటల్లో పనిచేస్తున్నా, ఏ ఇంట్లో పనిచేస్తున్నా, ఆ ఇంట్లో నీ ప్రవర్తనే ఒక బోధగా ఉండని. అమ్మ, మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో, నువ్వు పనిచేసే స్థలములో నీ జీవిత విధానమే ఒక బోధగా ఉండని. నిన్ను చూసినప్పుడు ఒక బోధ ప్రజలకు అందాలి. నీ ప్రవర్తనే ఒక బోధగా అందాలి. వాస్తవంగా అక్కడ పేతురు గురించి మనం నేర్చుకోవడానికి, అమ్మో పేతురు దేవుణ్ణి కాదని బొంకాడని మనం నేర్చుకుంటాం, వింటాం చాలాసార్లు వాక్యాలు. కానీ ఈ మాట నాకెందుకో మంచిగా అనిపించింది. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుందంటే, ఆయన నోరు తెరిచి మాట్లాడితేనే ఆ మాటలే ఈయన దేవుని బిడ్డ, యేసు ప్రభుని వెంబడించిన వాడని ప్రజలు గుర్తించేలా చేసింది. ఎలా మన జీవితం ద్వారా ఇతరులను ప్రభు యొద్దకు నడిపించగలమో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చూసారా, మనం పేతురు మాట్లాడితే ప్రభువును వెంబడించేవాడని ఎలా గుర్తుపట్టారో? మాట చాలా పవర్ఫుల్ అని దేవుని వాక్యం చెబుతుంది.
యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ఒకడు తన సర్వ శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలంటే దేన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలా? నాలుకను స్వాధీనం చేసుకున్నాడంటే తన సర్వ శరీరాన్ని స్వాధీనం చేసుకున్నట్లే. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఈ మాట చెప్తాను. మీ ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉన్నా ఇంత రిమోట్ చాలు కదా. మీ ఇంట్లో టీవీ సైజు పెరిగినా తగ్గినా దాన్ని కంట్రోల్ చేయడానికి రిమోట్ లేకపోతే వేస్ట్. ఎంత పెద్ద టీవీ అయితేనేమి రిమోట్ లేకపోతే. కాబట్టి ఇంత పెద్ద టీవీ ఉంది పాస్టర్ అమ్మగారు మా ఇంట్లో, కాబట్టి ఇంత పెద్ద రిమోట్ ఉందంటారా? లేదు, అన్ని రిమోట్ చిన్నగానే ఉంటాయి. ఎంత చిన్నదైనా ఎక్కడ కూర్చొని ఓయ్ న్యూస్ రాని, తెలుగు న్యూస్ అనగానే వచ్చేస్తుంది. V6 న్యూస్ అంటే వస్తుంది, TV9 న్యూస్ అనగానే వస్తుంది. అంతే. మీరు ఏం పెడితే అదే వస్తుందా, ఇంకోటి వస్తుందా? మీరు V6 న్యూస్ పెడితే ఎప్పుడు V6 చూస్తారా అమ్మగారు, TV9 చూడరాదా అని TV9 పెడుతుంది. అది సినిమా పెట్టు అని మీ మనసు లాగింది అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు? నువ్వు ఇక్కడ ఏంది ఆపరేట్ చేస్తావో అక్కడ అది డిస్ప్లే అవుతుంది. నువ్వు ఏమి మాట్లాడతావో నీ జీవితంలో అది కనబడుతుంది. ఇక్కడ నువ్వు ఏ మాటలు ఉపయోగిస్తావో, నీ నాలుకను నువ్వు ఎలా ఉపయోగిస్తావో ప్రజలకు నువ్వు ఆ రీతిగా కనబడతావు. అందుకే జాగ్రత్త. రిమోట్ని కంట్రోల్ చేసుకోగలిగితే నీ టీవీని కంట్రోల్ తెచ్చుకోగలవు. నువ్వు రిమోట్ని స్వాధీనంలో పెట్టుకుంటే టీవీ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోగలవు. అది ఎంత పెద్దదైనా సరే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. చాలామంది పాస్టర్ గారండి టీవీ కొనుక్కున్నామండి, దేవుని మహాకృపను బట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి పెద్ద టీవీని ఇచ్చాడు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి మా టీవీ కోసం అని ప్రార్థన చేయించుకుంటారు. పాస్టర్ గారు, ప్రభా వీరిని ఆశీర్వదించి టీవీని ఇచ్చినందుకు వందనాలు ప్రభా, దీన్ని నీకు మహిమ కొరకు వాడటానికి సహాయం చేయండి అని ఆయన ప్రార్థన చేసి వెళ్ళగానే ముందు మనం ఏమనుకుంటాం తెలుసా? మీకు అందరికి అర్థమైపోయి అందుకే నవ్వేస్తున్నారు. అందరికి తెలిసి సత్యమే కదా ఇది. నేను ఈ టీవీలో ఫస్ట్ ఫోన్ రాగానే టీవీ రాగానే మన నిర్ణయాలు ఎలా ఉంటాయి తెలుసా? చెప్పండి. కరెక్టే చెప్తున్నారు. అంతే, నేను అదే చెప్దాం అనుకున్నా. చెప్పండి. దేవుని వాక్యమే వినాలి. మహా అంటే వార్తలు ప్లస్ వాక్యము. ఇంట రిమోట్ నా చేతుల్లోకి వచ్చావు జాగ్రత్త, వెర్రి వేషాలు వేయకు. నేను న్యూస్ పెట్టినప్పుడు న్యూసే వింటున్నావా? అంతేకాదు ఆత్మీయంగా ఎదగడానికి ఈ మధ్య దేవుడు లాక్డౌన్లో నుంచి యూట్యూబ్ను లేపాడు కదా, కాబట్టి వాక్యము వింటాను. అంతేనా? నా మాటను విను, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. అర్థమైందా? అలాగే మేడం, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటానండి. మీకు మించి నేను ఒక్క అడుగు కూడా ముందుకేనంటది పాపం, దానికేం తెలుసు. ఆ తర్వాత మెల్లగా మన చెయ్యి, ఈ బొటన్ వేలు చాలా డేంజర్. ఈ బొటన్ వేలు చాలా డేంజర్. దేంతో నొక్కుతారు? ఈ రిమోటు స్టార్టింగ్లో మన చేతిలో చెప్పినట్టు ఉంటుంది కదా, ఆ తర్వాత ఈ చెయ్యి కంట్రోల్ తప్పుతుంది. ఈ చెయ్యి కంట్రోల్ తప్పి ఇంకేదో ఒత్తిపిస్తుంది. ఇక్కడ కంట్రోల్ లేకపోతే అక్కడ ఎందుకు ఉంటుంది కంట్రోల్? అందుకే జారుడు బండ లాంటిదంట నాలుక. అందుకే వర్షం వచ్చినప్పుడు ఏం చేయాలా? అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? వర్షం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నడుస్తాం. ఎందుకు తెలుసా? నీళ్ళుంటే ఈజీగా ఏమైపోతుంది? తడిసిపోతే జారిపోద్ది కదా. ప్రతిరోజు 24 గంటలు మన నాలుక తడి కలిగిన ప్రదేశంలోనే ఉంటుంది. కాదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మా నోటికి తడి లేదు, తేమ లేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నువ్వు పండుకున్నా తడిలోనే ఉంటుంది, నువ్వు లేచినా తడిలో, ఎప్పుడు తేమలో ఉంటుంది. అందుకే ఊరికే జారుతూ ఉంటుంది, ఎప్పుడు జారిపోతూ ఉంటుంది. మాట్లాడే వాళ్ళకి కంట్రోల్ ఉండదు కదా. కొంతమంది మాట్లాడతారండి, ఏం మాట్లాడుకుంటారో ఏమో, ఫోన్లలో గంటలు మాట్లాడతారు. ఇంటికి వచ్చిన వాళ్ళతో వీళ్ళతో ఒకటే మాట్లాడతారు. అందుకే ఒక ఆయన ఇలా అన్నాడు, బి వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త, తడి కలిగిన స్థలంలో ఉంది నీ నాలుక, జారిపోయే ప్రమాదం ఉంది, కేర్ఫుల్గా ఉండు అన్నాడు. నిజమే, నాలుకతో మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన నాలుక మాట్లాడే మాటలు చాలా పవర్ఫుల్. మన పలుకు మనల్ని గూర్చి సాక్ష్యం ఇస్తుంది. కృప ఎవరో చెప్పాలంటే 5 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది.
అరుణమ్మ ఎలా ఉందో ఎవరో చెప్పాలంటే 5 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది, అందాజా వేయొచ్చు ఈ వ్యక్తి దేవుని బిడ్డ కాదా, లోకస్తురాలా ఆత్మీయురాలా అర్థం అవ్వాలంటే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి లోకం ఉంటే లోకపు మాటలు, దేవుడు ఉంటే దైవికమైన మాటలు. కాబట్టి ఈరోజు త్వరగా 5 మాటలు మనం నేర్చుకుందాం. ఏం మాటలు మాట్లాడకూడదో 5 మాటల్లో 3 మాటలు మాట్లాడకూడనివి, 2 మాట్లాడవలసినవి. కనుక మన జీవితాన్ని దిద్దుకొని ముందుకెళ్దాం. మొదటిది అవిశ్వాసపు మాటలు. చెప్పండి ఒకసారి అందరూ, వెనుకున్న వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి. ఏం మాటలు మాట్లాడకూడదు? అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు. నిర్గమకాండంలో ఈ మాట రాయబడిన చూడండి, 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఇక్కడ మరి మోషే కొంతమంది ప్రజలను పంపించాడు. 12 మందిని పంపించాడు. కానాను ఎలా ఉందో చూసిరా పొండని పంపిస్తే అక్కడ ఏం జరిగిందో చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 27వ వచనంలో, వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణ ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి అని చెబుతూ కాలేబు మోషే 30వ వచనం ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుదుమో, దాన్ని స్వాధీనపరుచుకుందుమో, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. చూసారా, మనం దాన్ని జయించగలం. దాని పరిస్థితి ఇది, దాని పొజిషన్ ఇలా ఉంది, ఇదిగో మేము తెచ్చిన కాయలది, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అక్కడ అనాకీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు అంతే. కానీ వీళ్ళు చూడండి, మిగిలిన 10 మంది అంటున్నారు 31వ వచనంలో, అయితే అతనితో కూడా పోయిన మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమని చెప్పిరి. అంతేకాదు తర్వాత ఇంకేమన్నా, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి అనేది. 14వ వచనం అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశాను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చింది. ఇప్పుడు చెప్పండి, 12 మంది వెళ్ళారు, అందులో 2 ఒకలాగా మాట్లాడుతున్నారు, అందులో 10 మంది ఒకలాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజలు ఎందుకు ఏడుస్తున్నారు చెప్పాలి? ఎందుకు ఏడుస్తున్నారు? ఒకళ్ళు అన్నారు, మనకు శక్తి సరిపోతుంది, మనము దాన్ని జయిస్తాము, అక్కడ పరిస్థితి చాలా బలమైన వాళ్ళు ఉన్నారు, కానీ మనం జయిస్తాము అని మాట్లాడుతుంటే మిగిలిన 10 మంది ఇంకొక రకంగా మాట్లాడారు. సరే, ఇప్పుడు ఈ మాటలు విన్నప్పుడు ప్రజలకు ఎందుకు ఏడుపు వచ్చింది అని అంటే, వాళ్ళు ఎవరి మాటలు పట్టించుకున్నారు? 10 మంది మాటలు పట్టించుకున్నారు. ఇది మంచి లక్షణమా చెడ్డ లక్షణమా? ఉండవలసిన లక్షణమా ఉండకూడని లక్షణమా? ఉండకూడని లక్షణం. మరి ఇప్పుడు మనల్ని అడుగుదాం, మన పరిస్థితి అడుగుదాం. మనకు ఒక రోగం వచ్చింది, డాక్టర్ అన్నారు, అమ్మో నీకు వచ్చిన రోగం చాలా భయంకరమైంది, కాబట్టి నువ్వు ఎక్కువ కాలం బతకవు, నువ్వు తొందరగా పోతావు అన్నాడు అనుకోండి డాక్టర్. ఈరోజు ఇంటికి వచ్చావు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని, దేవా నేను తొందరగా పోతానంట ప్రభా, డాక్టర్ గారు ఈ మాట చెప్పారు, నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు, నాతో ఏదైనా ఒక మాట మాట్లాడు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే, అప్పుడు దేవుడు ప్రార్థనలో నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఏది ఎక్కువ పట్టించుకుంటారు? నిజం చెప్పండి, తొందరగా పోతావన్న మాట గుర్తొస్తుందా? నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని గుర్తొస్తుందా? అది కరెక్ట్, ఒప్పుకున్నారు, నిజమండి. అది తొందరగా పోతానన్న మాట మనల్ని ఎంత బాగా పవర్ఫుల్గా పనిచేస్తుందంటే, దేవుని మాటను కూడా దాచేస్తుంది. అది దేవుని మాట కూడా పనిచేయనివ్వదు. పోతానంట, పోతున్నా, అమ్మ ఒకసారి రా అమ్మ, నీ ముఖం చూడాలనిపిస్తుంది, అక్క రా 2 రోజులు రా అక్క నాతో ఉండు, పోతానంట నేను.
అందరినీ పిలిచేసుకుంటాం, అందరితో కలిసి జీవిస్తాం, కొంతకాలం అందరు ప్రేమలు పొందుకోవాలని అందరితో మాట్లాడేస్తాం, అందరినీ కలుపుకోవాలనుకుంటాం, అందరు నా దగ్గరే ఉండాలనుకుంటాం. ఎందుకంటే డాక్టర్ చెప్పాడు కదా, డాక్టర్ గొప్పవాడా దేవుడు గొప్పవాడా అంటే మరి ఎవరు నమ్ముతున్నా? ఈరోజు మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. సమస్యను గొప్ప చేస్తే దేవునికి మహిమ రాదు. సమస్య కంటే దేవుడు గొప్పోడు కాబట్టి దేవుడిని గొప్ప చేస్తే దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు. సమస్యలను పట్టుకొని ఏడవద్దు, సమస్యలు పట్టుకొని కృంగిపోవద్దు, సమస్యలు పట్టుకొని నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, అవిశ్వాసపు మాటలు మాట్లాడద్దు. మీలో చాలామంది చేసే పొరపాటు ఏంటో నేను చెప్తాను వినండి. చాలామంది ఈ పప్పులో కాలేస్తూ ఉంటారు. ఏమన్నా తెలుసా? ప్రభా నా భర్తను మార్చయ్యా, ప్రభా నా అప్పులు తీర్చయ్యా, ప్రభా నా కుటుంబ పరిస్థితులు మార్చయ్యా అని ప్రార్థన చేస్తారు గట్టిగా, కన్నీళ్ళు గారుస్తారు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మధ్యలో మన మాటల్లో ఆయన అంతే, ఆయన మారడు, నాకు తెలుసు, ఆయన మారడు, అంతే, ఆయన అంతే, నేను ఇంతే అనేస్తారు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఉన్నట్టా? చెప్పండి, విశ్వాసం ఉన్నట్టా? ఒక సంఘంలో ఒక ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. ప్రభా ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఎత్తి పడేస్తామని చెప్పావు కదా, మా ఇంటి దగ్గర ఈ పెద్ద బండి ఉందయ్యా, దీన్ని పడేయ్యా అని ఒకటే ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తూనే ఉంది. తర్వాత ఆ బండ అట్లాగే ఉంది, ఈమె చేస్తూనే ఉంది, బండ ఏం కదలలేదు. వారం రోజులు అయ్యాక, ఏంటమ్మా ప్రార్థనలు చేస్తున్నావంటే, ఈ బండ పడిపోవాలని ప్రార్థన చేస్తున్నా, నాకు తెలుసు అది పడదని అనిందంట. నాకు ముందే తెలిసి ఇది పడదని, ముందే తెలిసి ఇంకెందుకు ప్రార్థన చేయడం? దేవుడు నిజంగా నీ జీవితంలో కార్యం చేస్తాడని నువ్వు నమ్మితే కదా దేవుడు కార్యం చేసే. ముందే అనుకున్నా ఇట్లా అవుతుందని, నాకు ముందే తెలిసి ఇట్లా జరుగుతుందని. అవిశ్వాసపు మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి జాగ్రత్త. నువ్వు విశ్వాసవైతే విశ్వాసపు మాటలు మాట్లాడు. అవిశ్వాసపు మాటలు మాట్లాడటం మనకు ఆశీర్వాదం కాదని దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడు మనకిస్తాడు, అది చాలు, అది సరిపోతుందని నువ్వు మాట్లాడటం వల్ల దేవుడు చేసే కార్యం ఏంటంటే, ఈ బిడ్డకు నా మీద విశ్వాసం ఉంది. అమ్మా వింటున్నారా? మనం విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడితే దేవుడు అంటాడు, ఈమె నా మీద ఆధారపడింది. పోయిన వారమేనా నేర్చుకున్నాం మనం ఆధారపడటం అంటే ఏంటో. దేవుని మీద ఆధారపడింది. మనం విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో, విశ్వాసపు మాటలు మనం ఎప్పుడైతే మాట్లాడతామో, దాని అర్థం ఏంటంటే మనము దేవుని మీద ఆధారపడుతున్నామని అర్థం. నా భర్త మారడు, ఆయన అంతే అన్ను మాట్లాడినంతసేపు నిజంగానే మారతాడు అన్ను ప్రార్థన చేస్తే దేవుడు అనుకుంటాడు, నా బిడ్డకి ఎంత విశ్వాసం. ఆయన ఎంత తాగినా, ఆయన ఎంత కొడుతున్నా, ఆయన ఎంత హింసిస్తున్నా, ఆయన ఎంత పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి, దేవుడు మారుస్తాడని ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. చూసావా? ఆ విశ్వాసాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నా మీద ఆధారపడింది కనుక, నేను చేస్తానని నమ్ముతుంది కనుక ఇన్ని సంవత్సరాలైనా విశ్వాసంలో మార్పు రాలేదు. ప్రార్థన చేయటం అంటే ఏంటి? నువ్వు అడగటం అంటే అర్థం ఏంటి? విశ్వాసం ఉంటేనేగా అడుగుతావో, నమ్మితేనే కదా. కనుక విశ్వాసంతో దేవుని మీద మనం ఆధారపడాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నువ్వు ఏ బలహీనతలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, కుటుంబంలో అసమాధానం ఉన్నా, వ్యాధులతో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా, లేకపోతే నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నేను ఇంత బలహీనంగా ఉన్నా కదా, కానీ ధైర్యంగా నేను ఈ మాట చెప్తున్నా, నన్ను బలపరిచేవాడు నాకున్నాడు, ఆయనలో నేను సమస్తము చేయగలను. విశ్వాసపు మాటలు మనం మాట్లాడాలి, విశ్వాసముతో మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎంత విచారకరం అంటే, ఐగుప్తు నుండి బయటకు వస్తున్నప్పుడు ఆకలేస్తే అన్నం దొరకలేదని, దాహం వేస్తే నీళ్లు దొరకలేదని, మాకు ఐగుప్తులో సమాధులు లేవని తెచ్చావా ఇక్కడికి? వాళ్ళ మాటల్లో విశ్వాసం కనిపిస్తుందా? సమాధులు లేవని తెచ్చావా ఇక్కడికి? అక్కడ కీరకాయలు దోసకాయలు అక్కడే బాగున్నాయి, అంతా అక్కడే బాగుంది, మమ్మల్ని తీసుకొచ్చి చంపడానికి తెచ్చావా?
చాలామంది కృతజ్ఞత లేని వారిగా, దేవుని మీద ఆధారపడని వారిగా అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఒక తండ్రి తన కుమారుడు దయ్యం పడితే ఆ కుమారుని తీసుకొని వచ్చి మరి శిష్యుల దగ్గర తెస్తాడు. ఏం కాదు, స్వస్థత జరగదు. తర్వాత ప్రభు అతని దగ్గరికి వస్తాడు. అప్పుడు ప్రభు అంటాడు, అయ్యా మరి తండ్రి అడుగుతాడు, తండ్రి ప్రభా నా కుమారుడు దయ్యం పట్టి బహు బాధపడుతున్నాడయ్యా, నువ్వు సహాయం చేయయ్యా, నా కుమారుని స్వస్థపరిచానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలన అయితే నేను కార్యం చేస్తా. అసలు నువ్వు నమ్ముతున్నావా నేను చేస్తానని? నేను ఈ కార్యం చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు మిమ్మల్ని కూడా ప్రభు అడుగుతున్న ప్రశ్న. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, కొన్ని అవసరతలు తీర్చబడాలని ప్రార్థన చేస్తున్నావు కదా, అసలు నేను అవి తీరుస్తానని నువ్వు నమ్ముతున్నావా? నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తున్నా. ఎన్ని గంటల ప్రార్థన ఏం లాభం? విశ్వాసం లేకుండా చేసిన ప్రార్థన. ఎన్ని ఉపవాసాలు ఉంటే ఏం లాభం? అసలు విశ్వాసం లేకుండా. ఉండాల్సింది ముందు ఫెయిత్. దేవుడు చేస్తాడని నువ్వు నమ్మకుండా నువ్వు ఎన్ని చేసినా వేస్టే. అందుకే ఆ మాట చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది చూడండి. 23వ వచనంలో, అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముతున్నావా అని ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు. స్వస్థపరచు ప్రవ్వా, కార్యం చేయ ప్రవ్వా, అద్భుతం చేయ ప్రవ్వా అని ఆయన అడుగుతుంటే దేవుడి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాడు, అసలు నేను ఇది చేయగలనని నమ్ముతున్నావా? నీ కార్యం నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. మనం దేవుడిని ఏది అడుగుతుంటే అది ఇస్తున్నాడు. దేవుడిని ఏది అడిగితే దేవుడు అది ఇస్తున్నాడు. ఏ విషయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆయన మనవులన్నీ కూడా తీరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నా, నమ్ముతున్నావా నేను స్వస్థపరుస్తానని? ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నా, నమ్ముతున్నావా నేను స్వస్థపరుస్తానని, సహాయం చేస్తాను, నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నమ్మాలి. ఆయన చేయవలసిన పని ఏంటంటే కార్యం చేస్తాడు. నువ్వు ఇక్కడ నమ్మకుండా ఆయన కార్యం చేయాలంటే ఇంపాసిబుల్. కనుక ఆ తండ్రి అన్నాడు, ఒప్పుకున్నాడు, ప్రభువా నమ్ముతున్నానయ్యా, కానీ అవిశ్వాసం ఇంకా నాలో ఉంది, అపనమ్మకం నాలో లేకుండా నాకు సహాయం చేయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో ఈ ప్రార్థన చేయాలి. దేవా నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను కానీ నాకు కావాల్సినంత విశ్వాసం నాకు లేదు. నా విశ్వాసాన్ని బలపరిచయ్యా, నా విశ్వాసాన్ని బలపరిచయ్యా, నా జీవితంలో కార్యం చేయాలి, నా విశ్వాసాన్ని బలపరచు. కొన్ని సంవత్సరాలుగా నేను ఒక ప్రార్థన చేస్తున్నా, ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నా, కానీ అప్పుడప్పుడు అవిశ్వాసం వచ్చేస్తుంది నాకు. ఏంది ప్రభువా ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, ఏం జరగట్లేదేంటి ప్రభువా అని అవిశ్వాసం. అమ్మ వింటున్నారు అందరు ఈ మాట? ఈ మాట నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట దేవుడిని అడుగు, నా విశ్వాసాన్ని బలపరచయ్యా, నా విశ్వాసంలో నేను బలం పొందాలి, నేను నమ్మాలి, నేను ఏదైనా అడిగితే నువ్వు ఇస్తావని నమ్మాలి ప్రభువా, నన్ను బలపరచని దేవుడిని అడుగు. నేను కూడా ప్రభువుని అడుగుతున్నా ఈ విషయంలో. దేవా నువ్వు అడిగినల్లా ఇస్తున్నా, నాకు తెలుసు నువ్వు ఇస్తావని, ఇంకా నా విశ్వాసాన్ని బలపరచు. బైబిల్లో ఇంకొక మాట మీకు చూపిస్తాను. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, ఆమె 12 ఏళ్ల నుండి ఆ రోగంతో బాధపడుతుంది. మనకు తెలుసు ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందో. 12 సంవత్సరాల బాధ, ఎంత తీవ్రమైన వేదనో, ఎంతో బాధో. అయితే ప్రభువు ఆ ఊరు వచ్చాడని తెలుసుకొని ఈమెమనుకుందో తెలుసా? నేను వెళ్ళి ఆయన వస్త్రపుటంచును తాకిన ఎడల నేను బాగుపడుదును అనుకొని తన ఇంటిలో నుండి బయటకు వెళ్ళింది. అప్పటికి ఆమె బాగు కాలే, ఆమె స్వస్థత ఇంకా పొందలే, కానీ ఆమె అనుకొని బయలుదేరింది. అంటే నమ్మి బయలుదేరింది. నేను వెళ్తా, ఆయన వస్త్రాన్ని తాకుతా, నేను స్వస్థత పొందుతా అనుకొని బయలుదేరింది. అనుకుంటున్నావా నువ్వు? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని అనుకుంటున్నావా? ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము. గట్టిగా చెప్పండి, నమ్మి చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యమే. చూస్తే పరిస్థితి ఘోరం, అది బాగుపడే పరిస్థితి కాదు. నీ కళ్ళతో చూడకు, దేవుని కళ్ళతో చూడు. నీ కళ్ళతో చూడొద్దు, దేవుని కళ్ళతో నువ్వు చూడు, నువ్వు కార్యాన్ని అనుభవిస్తా. నీ
ప్రమీల కొడుకు జాషువా భయంకరమైన నరాలన్నీ ఒక చోటకి ముద్దలాగా మారిపోతాయి. 2 సార్లు ఆపరేషన్ అయింది, ఇప్పుడు మళ్ళీ నొప్పి వస్తుంది. ఇప్పుడు నమ్ముతున్నావా దేవుడు కార్యం చేస్తాడని? విశ్వాసాన్ని పెంచుకుంటే, విశ్వాసపు పరిమాణం పెరుగుతున్న కొద్దీ దేవుని కార్యాలు నువ్వు అద్భుతంగా చూస్తావు నీ జీవితంలో. నీ విశ్వాసపు పరిమాణం పెరగాలి, విశ్వాసము పెరగాలి. దాని గీతలు గీసుకొని ఇక్కడే పరిమితులు పెంచుకో. విశ్వాసంలో నువ్వు ఎదుగు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయటం నీ కళ్ళారా నువ్వు చూస్తావు. నమ్ము. అందుకంటున్నాడు, నమ్మటం నీ వల్ల అవ్వాలి. అవుతుందా అమ్మా? నమ్మటం నీ వల్ల అవుతుందా? లైవ్లో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు ఎన్నో అంశాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ సమస్యలో నలిగిపోతూ కృంగిపోతూ, ఇక నేను బయటికి రాలేనేమో, ఈ అప్పుల నుండి బయటికి రాలేనేమో, ఈ పరిస్థితుల నుంచి బయటికి రాలేనేమో అని చాలాసార్లు ప్రార్థన చేస్తూనే ఉంటావు. కానీ దేవుడు కార్యం చేస్తాడని నమ్మలేని పరిస్థితిలో ఉంటావు. నువ్వు నమ్మకపోతే దేవుడు ఏమీ చేయలే. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు కదా, నమ్ముట నీ వలననైతే. నమ్ముతున్నావా? ఇది నీ వల్ల అయితే, ఇది నీ వల్ల అవ్వాల్సిందే. నువ్వు నమ్మాలి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని. నో మ్యాటర్ వాట్, నీ ప్రాబ్లం ఏదైనప్పటికీ, నీ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దేవుడు నిన్ను విడిపించగలడు అని నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, నీ జీవితంలో కూడా కార్యం చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అయితే ఒక కండిషన్, నువ్వు నమ్మాలి. నమ్ముతున్నావా? ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే, ఈ తండ్రి తన కుమారుడి విషయంలో నమ్మకాన్ని కోల్పోయాడు కనుక అడుగుతున్నాడు, ప్రభువా అపనమ్మిక నాలో లేకుండా నాకు సహాయం చేయండి అని. అలాగే ఈరోజు నీవు కూడా అడుగు, దేవా అవిశ్వాసం నాలో లేకుండా నాకు సహాయం చేయండి, 100కు 100% నువ్వు కార్యం చేస్తావని నమ్ముతున్నానని ప్రభు మీద ఆధారపడదాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఎంతగా నమ్మితే నువ్వు అంతగా దేవుని కార్యాలు చూస్తావు. నీ విశ్వాసం పెరుగుతున్న కొద్దీ దేవుని కార్యాలు నీ జీవితంలో జరగటం నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. కనుక ఈరోజు విశ్వాసాన్ని పెంచమని ప్రభుని అడుగుదాం. హల్లెలూయా. కనుక ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ బాగుపడుదును అనుకొని వెళ్ళింది, ముట్టింది. ఆ మాట చూడండి, బైబిల్లో ఈ మాట ఉంటుంది. సమయం లేదు కనుక నేను చూపించట్లేదు, కానీ ఆ మాట వెంటనే ఉంది. ఆ మాట ఎప్పుడో చూసారా? వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే, ఇమ్మీడియట్లీ. అంటే ఆమె విశ్వాసం అంత గొప్పది. పాస్టర్ గారు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తేనే స్వస్థత కలుగుతుంది, ఆ నూనె రాస్తేనే నాకు స్వస్థత కలుగుతుంది, ఈ నూనె రాయటం వల్ల నెత్తి మీద చేతులు పెడితేనో కాదండి. స్వస్థత కలిగేది ఎప్పుడంటే నువ్వు నమ్మినప్పుడు, నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మొదటిగా అవిశ్వాసపు మాటలు ఈరోజు నేను మాట్లాడను అనండి. ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో, ఏం చేశాడు దేవుడు. 10 సంవత్సరాల నుంచి అదే ప్రార్థన చేస్తున్నా, ఆయన అంతే ఉన్నాడు. అక్క ఏమైనా జరిగిందా? ఏమి జరగలే. అక్క ఏమైనా ఉన్నాయా? ఏముంటాయి మా బతుక్కి? 10 సంవత్సరాల నుంచి ఉప్పు లేదు, పప్పు లేదు, ఇంట్లో సరుకులు లేవు, ఇంట్లో ఎప్పుడో దరిద్రమే, బీదరికం. అన్నీ ఏం మాటలు ఇవి చెప్పండి, మీకు తెలీదా? ఆ విశ్వాసపు మాట. ఎప్పుడు లేదు అన్న మాట అనకూడదు. అట్లే ఉంటుంది మన బతుకు కూడా. నిన్నటి నాన్న గుంటూరు వెళ్ళాము, ఒక ఇంటికి వెళ్ళాము. ఆ ఇంట్లో ఆ వ్యక్తికి భార్య చనిపోయింది. ఒక యవనస్తురాలు, ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో, ఆయన కూతురే తన ఇంట్లో ఉంటుంది. చిన్న ఇల్లు, 40 గజాల్లో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి వెళ్ళాము ప్రార్థన చేస్తుంటే ఆయన అన్నాడు, బ్రదర్ దేని కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. దేని కొరకు ప్రార్థన చేయమంటారంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఆస్తిపాస్తులు నాకు వద్దు బ్రదర్, చాలు, ఇల్లు చాలు, నాకు ఈ చిన్న ఇల్లు నాకు చాలు, ఆస్తిపాస్తులు నాకేమొద్దు, ఐశ్వర్యం నాకు వద్దు, బతికినంతకాలం ప్రభువుకు నమ్మకంగా బతకాలని ప్రార్థన చేయండి అన్నాడు. ఎంత సంతోషం అనిపించిందో నాకు ఆ మాటకి. ఎంత తిన్నా తృప్తి ఉండదే మనకి, ఎంత సంపాదించినా తృప్తి ఉండదే. దేవుడు ఎన్నిచ్చినా ఈ చేత్తో లాక్కుంటా మళ్ళీ ఈ చేయి జాపుతా, ఈ చేయి వెనక్కి దాచుకుంటా మళ్ళీ ఈ చేయి జాపుతా. ఏమిస్తావు ఇంకా? అసలు ఇవి పట్టుకున్న గుప్పిట్లో, నీకున్న గుప్పిట్ని బట్టి దేవా దీన్ని బట్టి నీకు వందనాలని చెప్పావా?
ఈ చాలు ప్రభు అన్నావా? తృప్తి లేదు, జీవితంలో సంతృప్తి లేదు. ఎప్పుడు ఏం తినాలి, ఏమి ఇస్తాడు, ఎవరేం పెడతారు కాదండి. సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకుందాం. వింటున్నారా? దేవుడు చచ్చు మాటలు మాట్లాడకూడదు ఏం లేదండి, ఏమీ ఇవ్వలేదండి, దేవుడేమి చేయలేదండి. ఇన్ని సంవత్సరాలు చేసిన ఏమో అయ్యే కష్టాలు, అయ్యే బాధలండి. ఆ తాగుబోతోడితో పడతానే ఉన్నానండి. ఆయన మారట్లేదండి. విశ్వాసం నీలో లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడని ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఈ రోజు నుండి ఏం మాటలు మాట్లాడకూడదు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇంకెప్పుడైనా మాట్లాడతారా? మీకు మీరే సాక్షులు. ఇప్పుడు ఒక సిస్టర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకో సిస్టర్ గారు ఏమన్నా, అక్క ఏం జరగలేదు అక్క అనింది అనుకోండి, ఓ చర్చిలో మన శుక్రవారం ఏం మాట్లాడావు అక్క అడగండి. మీకు మీరే సరి చేసుకోండి, ఒకరికొకరు హెచ్చరించుకోమని బైబిల్ చెప్తుంది. కాబట్టి అమ్మ శారమ్మ ఏమన్నా బాధ పెట్టే మా ఆయన మారలేదు అన్నావనుకో, స్వరూప చెప్పేసి మొన్ననే అన్నావు కదా అవిశ్వాస మాటలు మాట్లాడనని. మారడు అనొద్దు, ఇది జరగదు అనొద్దు, జరుగుతుందని నమ్ము, చెప్పు, పర్వాలేదు. రెండవది, నిరుత్సాహపు మాటలు మాట్లాడకూడదు. చెప్పండి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు? ఎందుకంటే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మొదటిగా ఏం మాటలు మాట్లాడకూడదు? అవిశ్వాసం. వెరీ గుడ్. రెండో మాటలు ఏం మాట్లాడకూడదు? నిరుత్సాహపు మాటలు మాట్లాడకూడదు. డిస్కరేజింగ్ వర్డ్స్ మనము ఎవరిని అనకూడదు, ఎవరైనా అంటే తీసుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని అనకూడదు, ఎవరైనా మనల్ని ఆ మాట అన్నారనుకోండి తీసుకోకూడదు. అంతే. ఏం సంపాదించావక్క, హైదరాబాద్ వచ్చి 20 సంవత్సరాలు అయింది, అదే పాడుబడ్డ ఇంట్లో ఉంటున్నావు, ఏం సాధించలేదు. మా ఆయన చూసావా పెద్ద ఇల్లు కట్టాడు అనంగానే ఏమనిపిస్తుంది కొంతమందికి? నిజమే కదా, నిజమే కదా, ఏమీ సంపాదించలేదు. మొన్న వచ్చి ఇంత మంచి ఇల్లు కట్టుకున్నారు, మా బతుక్కి చూడండి ఏమీ సంపాదించలేదు. చెప్పండి, ఇప్పుడు ఆ నిరుత్సాహ మాటలు తీసుకుంటే ఏమైపోతాం మనము? కృంగిపోతాం. అది ఎంత డేంజరో మీకు ముందు చూపిస్తాను రండి. రెండవది, నిరుత్సాహ మాటలు. సేవకులు కూడా పడిపోతారు ఈ విషయంలో. ఎందుకంటే సాతానుగాడికి పవర్ఫుల్ ఆయుధం ఏంటంటే నిరుత్సాహం. ఏం పాస్టర్ గారు ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా, ఏమయ్యారు మీ విశ్వాసులు? అదే సోమరితనం కదా, అదే బద్ధకం కదా, అందరు బతుకులు అలాగే ఉన్నాయి. ఎవరన్నా మారారా? ఎవరన్నా రక్షణ పొందారా? మీరు ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, ఓ బల్ల గుద్ది వాక్యం చెప్తున్నారు కదా, మన విశ్వాసుల్లో ఏమైనా మార్పు వచ్చిందంటే ఎవడు మారలేదే. అదే తాగుబోతాడు తాగినట్టే ఉన్నాడు, వ్యభిచారం చేసేవాళ్ళు అలాగే ఉన్నారు, నరహంతకులు అలాగే ఉన్నారు, మోసం చేసేవాళ్ళు అలాగే ఉన్నారు, బూతులు మాట్లాడే వాళ్ళు అలాగే ఉన్నారు, ఒకరి మీద ఒకరికి చెప్పుకునే వాళ్ళు అలాగే ఉన్నారు. విశ్వాసుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? లేదు కదా, ఇంకెందుకు సేవ అంటాడనమాట. అప్పుడు ఎవరైనా సరే అవును కదా అన్నారనుకోండి, అవుట్. ఏలియా జీవితంలో మొదటి రాజుల గ్రంథం రండి. ఏలియా జీవితంలో మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. ఈ మాట అనేసింది. ఆ మాట అనేసరికి 3వ వచనం, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బయర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి ఏమపేక్ష? మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోనుమని ప్రార్థన చేశాను. వింటున్నారు అందరి మాట? జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? యెహోవా, ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేనేం పెద్ద గొప్పవాడినేం కాదు, నేను ఎక్కువ వాడిని కాదు ప్రభువా, ఇక చాలు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో ప్రభువా అని ఏలియా అంటున్నట్లుగా
దేవుని వాక్యంలో మనం చూస్తాం. దైవజనులను కూడా కొన్నిసార్లు నిరుత్సాహపు మాటలు చూడండి. యెజబెల్ అంటుంది, ఈరోజు మా ప్రవక్తలందరిని చంపించావా, రేపు ఈ టైంకల్లా నీ పని అయిపోద్ది చూడనంటే అప్పటిదాకా రోషం కలిగి ఆ కర్మేలు పర్వతం మీద ఎంతో సవాలుకరమైన ప్రసంగం చేస్తూ అనేకులను ఆ ఒక్క ప్రార్థన వలన ఎంతమందినో వాళ్ళందరినీ సమకూర్చి సర్వశక్తుడైన దేవుడు నిజమైన వాడని రుజువు చేసి ప్రజలందరినీ ప్రభువైపు తిప్పి ఎంత ప్రార్థన చేసి మోకాళ్ళు మీద తలకాయ పెట్టుకొని ఆ పర్వతం మీద అందరూ భోజనాలు చేయడానికి గెటోలట వెళ్ళిపోయారు. కానీ ఏలియా వెళ్ళలేదు. ఆ పర్వతం మీద ఉండి రోషము కలిగిన వాడై ప్రభా వర్షాన్ని కురిపించని ప్రార్థన చేసి ఇంత అద్భుతమైన కార్యం ప్రభు కొరకు చేస్తే ఈమె పేరు యెజబెల్ ఏం చేసింది చెప్పండి? రేపటికెల్లా నీ ప్రాణం తీస్తా అంటుంది. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఇంతవరకు చేసిందంత వేస్ట్ అయిపోయింది కదా, ఇంతవరకు నిలబడి ప్రభు కొరకు చేసిన ఈ అద్భుతమైన కార్యం వేస్ట్ అయిపోయింది కదా. ఒకలాంటి నిరుత్సాహం వచ్చేసింది. ఇంకా ఏలియా అక్కడ ఉండలేక ఆయన ఎంతో దూరం వెళ్ళిపోయాడు. నిరుత్సాహానికి అవకాశం ఇస్తే మనల్ని దూరం చేసేస్తూ ఉంటుంది, మనల్ని చాలా దూరం తీసుకెళ్ళిపోద్ది. తనతో పాటు పనివాడు వస్తున్నాడు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంటే, అయ్యా నువ్వు ఇక్కడ ఆగిపోని బయర్షెబా దగ్గర అతన్ని ఆపేశాడు. ఒంటరిగా వెళ్ళిపోయి బదరీ వృక్షం కింద కూర్చొని ఇక చచ్చిపోవాలని అనిపిస్తుంది అంటున్నాడు. ప్రవ్వా నా పితరుల కంటే నేను గొప్పోడిని కాదయ్యా, ఇంకా చాలు ప్రవ్వా. దేవుడు చాలు అనకముందే తానే చాలు అంటున్నాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆ మాటలు అన్నోళ్ళు? ఇంత మట్టుకు చాలయ్యా, నా ప్రాణం తీసేసుకో, ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి అదేదో నువ్వే తీసేసుకుంటే నా పని అయిపోద్ది కదా, ఇంత మట్టుకు చాలయ్యా. ఎంతమంది అంటున్నారు ఈ మాట? ఇంత మట్టుకు చాలయ్యా, ఎనఫ్, సంతృప్తి అయిపోయింది, నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? నీ జీవితం నువ్వే ముగించేసుకుందాం అనుకుంటున్నావా? ఆయనకు తెలిసి ఎంత మట్టుకు చాలు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గొప్ప సేవకుడు, చాలా గొప్ప అభిషేకం కలిగిన సేవకుడు, కానీ నిరుత్సాహానికి సమయం ఇవ్వగానే, నిరుత్సాహానికి పర్మిషన్ ఇవ్వగానే అది ఎంత పని చేసిందో తెలుసా? దేవుడు చాలు అనకముందే మనోడు చాలు అనేలాగా చేసింది. ఇంకా చాలు ప్రవ్వా, నన్ను తీసేసుకో ప్రవ్వా, ఇంకొద్దు ప్రవ్వా నాకు ఈ జీవితం అని నిరుత్సాహము అతని జీవితంలో ఎంత మాట అనిందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. అందుకే నిరుత్సాహానికి అవకాశం ఇవ్వద్దు. దేవుని కొరకు నిన్ను నిలబడనివ్వదు. దానికి సంధిస్తే నిన్ను పారిపోయేలా చేస్తుంది, నిన్ను ఒంటరిగా మిగులుస్తుంది, నిన్ను తీవ్రమైన నిరాశలో దుఃఖంలో నలగొట్టేస్తుంది. నీవు చేసిన పరిచర్య విషయంలో సంతృప్తి, సమాధానం, సంతోషం లేకుండా చేస్తుంది. ఇక జాలు ప్రవ్వా అనేలాగా అనిపిస్తుంది. జీవితం మీద విరక్తిని పెంచుతుంది. నీ జీవితాన్ని ముగించుకోవాలని అనిపిస్తుంది. ముందుకు సాగనివ్వదు నీ ప్రయాణాన్ని ముందుకు సాగనివ్వదు. అందుకే నిరుత్సాహానికి అనుమతి ఇవ్వద్దని ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు అక్కడికి వచ్చి, మన దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు గనుక ఏలియా దగ్గరకు వచ్చి ప్రభు అతన్ని బలపరిచి భోజనం పెట్టి పడుకుంటే మళ్ళీ లేపి మళ్ళీ భోజనం చేయమని బలపరుస్తూ అంటున్నాడు, ఏలియా నువ్వేంటి ఎక్కడున్నా? ఏలియా నువ్వేంటి ఏలియా, నువ్వు ఇక్కడున్నావేంటి అన్నాడా? ఆ మాట అన్నాడా? చూడండి బైబిల్లో 9వ వచనం, అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశారు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా నువ్వు ఇచ్చట ఏం చేస్తున్నావు? చాలండి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నిరుత్సాహపు గృహలో, నిరుత్సాహపు అనుభవంలో ఉంటే ఏలియా డిస్కరేజ్మెంట్లో ఉన్నాడు. ఏలియా వెంటనే దేవుడు తన్ని బలపరుస్తూ అంటున్నాడు, నువ్వు పర్వతం మీద వెళ్ళి నిలబడు అంటే ఈ గుహలోకి వెళ్ళి నిలబడ్డావేంటి? అక్కడ నిలబడమంటున్నా నేను, నువ్వేంటి ఇక్కడ నిలబడ్డా? ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. ఇది నిలబడాల్సిన స్థలం కాదు, నువ్వు ఉండవలసిన పరిస్థితి కాదు. ఈ నిరుత్సాహంలో నువ్వు ఉండటం నాకు ఇష్టం లేదు ఏలియా. కమాన్ లెగు, బలం తెచ్చుకో, శక్తికి మించిన ప్రయాణం నీ ముందు నేను పెట్టాను ఏలియా, నువ్వు లేగాల్సిందే. ఇక్కడ ఏం చేస్తున్నావు? 2 సార్లు అడిగాడు ఆ ప్రశ్న, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకంటే నువ్వు ఉండవలసిన స్థలం ఇది కాదు. ఒకవేళ ఎవరైనా పిల్లలు సిగరెట్లు తాగుతున్న వాళ్ళ దగ్గర, మందు తాగుతున్న వాళ్ళ దగ్గర నిలబడ్డాను, మందు షాప్ దగ్గర, సినిమా హాల్ దగ్గర నిలబడ్డారు అనుకోండి,
ఒక సినిమా హాల్లో ఒకరోజు సంఘ పెద్ద ఉన్నాడంట. సంఘ పెద్ద కూర్చొని, నేను సినిమా హాల్కి ఎందుకు వెళ్ళాడో మరి, ఏం పాడు అలవాటో, సినిమా హాల్కి వెళ్ళి కూర్చున్నాడట. సినిమా చూస్తూ ఉన్నాడంట. అయ్యో పక్కకు తిరిగి చూస్తే ఎవరు లేరు కదా అని అనుకుంటే, ఆ విశ్వాసి పక్కకు తిరిగి చూస్తే సంఘ పెద్ద ఉన్నాడంట. అక్కడ సంఘ పెద్ద ఉన్నాడంట. ఈయన చేసేదే పనికి మాలిన పని, పక్కన చూస్తే సంఘ పెద్ద ఉన్నాడంట. ఇద్దరు కలిసి మరి ఆయనకు కనపడకుండా ఈయనకు కనపడకుండా ఆయన మెల్లగా సినిమా హాల్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే మెల్లగా అనుకోకుండా ఒకరు ముఖాలు ఒకరు కలవాల్సిన పరిస్థితి వచ్చింది. వెంటనే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటున్నారు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఇప్పుడు ఆయన అనటానికి లేదు, ఆయన ఈయన అంటానికి లేదు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగడానికి ఇద్దరు ఒకటే ప్రశ్నలు వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడేం చేస్తా, ఇంత నువ్వేం చేస్తున్నావు కదా. ఒకవేళ మనకి దేవుని బిడ్డ మందు షాపు దగ్గర సినిమా హాల్ దగ్గర ఉంటే మనం వెంటనే ఇక్కడేం చేస్తున్నావు నువ్వు, ఎందుకంటే ఆ ప్రశ్న ఎప్పుడు వేస్తామంటే అక్కడ ఉండకూడదు కాబట్టి. నువ్వు ఇక్కడేంట్రా నీకు పని, ఇక్కడేం పని నీకు, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటాం కదా. ఏలియాని దేవుడు అంటున్నాడు, ఏలియా ఇది నీ స్థలం కాదు ఏలియా, నువ్వు లెగు ఏలియా. దేవుడు చూసారా తన సేవకుని ఎలా లేపుకుంటున్నాడో, ఎలా బలపరుచుకుంటున్నాడో చూడండి. ఈ మాటను ఉద్దేశించి ఆ రోజు నేను ఆ పాట రాయడం జరిగింది. నేను తిరిగి బలము నొందు వరకు నన్ను విడువని నా దేవుడు. నాకు చాలా ఇష్టం అనిపించింది. ఎందుకు తెలుసా, ఏలియా కంటే ఎంతమంది ఉన్నారు, ఇంకా 7,000 మంది, ఎంత వేల మంది ఉన్నారు కదా, బయలుకు మొక్కని వాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ దేవుడు పోతే పో, నువ్వు పోతే పో అయ్యా, మస్తు మంది ఉన్నారు నాకు అని అనుకోలేదు. కానీ ఏలియా బలము నొందు వరకు, పనోడిని కూడా అవసరం లేదు, నువ్వు పోరా నాకొద్దు అని వదిలేసిన దేవుడు ఏలియా వెనక పరిగెడుతున్నాడు. ఏలియా చెట్టు కింద కూర్చుంటే దేవుడు అక్కడే కూర్చున్నాడు. ఏలియా బలహీనుడైపోతే దేవుడు ఏలియా పక్కన నిలబడి భోజనం పెట్టి బలం తెచ్చుకో. నాకెవ్వరొద్దు అన్నారు. ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడైనా అన్నారు ఈ మాట? నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు, ఇంకా నాకెవ్వరు లేరు అనుకుంటా, నాకు ఉన్నా కూడా లేరని అనుకుంటా, నాకెవ్వరు లేరు, నాకెవ్వరొద్దు అని అంటున్నా కూడా ఏలియా పక్కన ప్రభు నిలబడి భోజనం చేయి, బాధపడకు, శక్తికి మించిన ప్రయాణం నీకుంది, నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. అసలు డిస్కరేజ్మెంట్లో ఉన్నవారికి, నిరుత్సాహంలో ఉన్నవారికి ఒక మాట ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందో అనుభవించిన వారికి తెలుసు. ఆ మాట అనుభవించిన వారికి తెలుసు. దావీదు అబ్షాలోము చచ్చిపోయినప్పుడు తల మీద చేతులు పెట్టుకొని ఎక్కడంటే అక్కడ పడి ఏడుస్తున్నాడు. అయ్యో అబ్షాలోమా, అయ్యో అబ్షాలోమా, అయ్యో నా కుమారుడు అబ్షాలోమా అని ఏడుస్తూ ఉంటే యోవాబు అంటున్నాడు, అయ్యా 3 రోజులు అయిపోయింది, నువ్వు బయటకు వస్తలేదు, నువ్వు కనుక ఇలాగే ఉంటే నీ సైన్యమంతా నేను వదిలిపెట్టి వెళ్ళిపోద్ది, నువ్వు లేచి బలం తెచ్చుకొని భోజనం చేసి బయటికి రా, నువ్వు అలా ఉండిపోతే నువ్వు ఒంటరి అయిపోతావు, నువ్వు లే అని లేపితే అప్పుడు దావీదు బయటకు వచ్చాడు. కృంగిపోయిన వారిని ధైర్యపరిచేవారిగా ఉండాలి. మన మాటలు ఎవరినైనా నిరుత్సాహపరుస్తున్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే నువ్వు నిరుత్సాహపరిచే వ్యక్తివైతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. అత్తగారులు కోడళ్ళని నిరుత్సాహపరుస్తుంటారు. నీ మొహంలా చేసావు, ఈ కూరేంటి ఇలా చేసావు, నీకు చేత కదా, వండటం చేత కదా. కొన్నిసార్లు కోడళ్ళు నిరుత్సాహపరుస్తుంటారు అత్తగారులని. ఎప్పుడు రోగమేనా, ఈ రోగం కాసేపు కాలు నొప్పి అంటావు, కాసేపు తలనొప్పి అంటావు, కాసేపు ఆయాసం అంటావు, కాసేపు ఇంకో నీరసం అంటావు. ఎప్పుడు రోగాలేనా నీకు, ఎప్పుడు రోగాలేనా? అదే ధైర్యపరిచే మాట మాట్లాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, నువ్వు ఇంకా లేస్తావు, నువ్వు ఇంకా బలం పొందుతావు, నువ్వు ఇంకా నూతనంగా నువ్వు లేస్తావు, నీకు ఇంకా దేవుడు శక్తిని ఇస్తాడు, నూతన బలం ఇస్తాడని. లెగు అత్తమ్మ, లెగు లెగు లెగు. లేపేవాళ్ళు కావాలండి, పడేసేవాళ్ళు వద్దు. మనకి బలపరిచేవారిగా మనం ఉండాలి. ఇక్కడ చూడండి, ఏలియా జీవితాన్ని కూడా నిరుత్సాహం తట్టింది. దేవుడు గొప్పవాడు, కనికరం కలిగినవాడు కనుక ఏలియాను దేవుడు లేపాడు, దేవుడు ఏలియాను బలపరిచాడు. తన బిడ్డలను దేవుడు అన్యాయంగా వదిలేసేవాడు కాదు. ఏలియా అనుకున్నాడు ఒంటరిగా ఆ బదరి వృక్షం దగ్గర చచ్చిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు అనుకున్నాడు, ఇది కాదు, నేను మహిమ కలిగిన మరణం నీకు ఇవ్వాలనుకుంటున్నాను, అగ్నిరథాలతో నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఒంటరిగా ఎవరి రికగ్నిషన్ లేకుండా, ఎవరు నిన్ను గుర్తించకుండా ఒంటరోడుగా దూరం వెళ్ళిపోయి చెట్టు కింద దిక్కులేని చావు చావటం నాకు ఇష్టం లేదు.
గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలనుకుంటున్నాను నీకు. పరలోకానికి అగ్ని రథాలతో నిన్ను, భూలోకంలో ఉన్న వెహికల్స్ కాదు, పరలోకంలోని అగ్ని రథాలు పంపించి నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను నిన్ను. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? కారు పంపించి తెచ్చుకుంటాడు. డెకరేషన్ చేసి నా కాబోయే భార్యను తీసుకురండి అని కారు పంపించి తెచ్చుకున్నట్లుగా పరలోకమందున్న ప్రభు ఏలియాని తెచ్చుకోవడానికి అగ్ని రథాలను పంపించాడండి. ఎంత గొప్ప దేవుడు! ఆ ముగింపు ఎంత మహిమకరంగా ఉందో చూడండి. ఆ రోజే దేవుడు ఏలియాని బలపరచకపోతే నిరుత్సాహంలో అతని జీవితం ఎక్కడ ముగిసేదో. కానీ నిరుత్సాహంలో మునిగిపోయిన ఏలియాని దేవుడు బలపరిచి అగ్ని రథాలను పంపించి ఘనమైన స్వాగతం, గ్రాండ్ వెల్కమ్, నా కుమారుడు రోషం కలిగి నా కొరకు జీవించాడని గ్రాండ్ వెల్కమ్తో అగ్ని రథాలను పంపించి తన సేవకుడిని పిలుచుకున్నాడు. కనుక నిరుత్సాహానికి స్థలం ఇవ్వద్దు. నయోమి కూడా నిరుత్సాహపడిపోయి అంటుంది, సర్వశక్తుడు నాకు ఘోరమైన దుఃఖాన్ని కలుగజేశాడు, ఇక నా జీవితం అంతా మారానే నా జీవితం. ఎవరు పొమ్మన్నారు మోయాబు దేశానికి? ఆమె పోయింది, నిర్ణయం ఆమెది, నిందెవరిది? మనం కూడా అంతే కదా, కొన్ని నిర్ణయాలు మనమే తీసేసుకుంటాం. అందుకే ఈరోజు ఏమై ఉన్నావో ఒకప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఉన్నా. వాట్ యు ఆర్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ డెసిషన్ యూ టుక్ బిఫోర్. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ చాయిస్ యూ మేడ్ అని అంటారు. కనుక ఇంతకు ముందు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఈరోజు నీ జీవితం ఇలా ఉంది. నయోమి జీవితం ఆమె తీసుకున్న నిర్ణయం అలా చేసింది కదా. ఇప్పుడు బ్లేమ్ ఎవరు తెలుసా? తెలివి తక్కువ దాన్ని, నేను చేసిన తెలివి తక్కువ పని వల్ల నేను ఎంత నష్టపోయిన అనట్లేదు, కానీ సర్వశక్తుడు నాకు తీవ్రమైన దుఃఖాన్ని కలుగజేశాడని ప్రభు మీద నిందలేస్తుంది. కానీ ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిరుత్సాహపు మాటలు మన జీవితంలో రానివ్వద్దు, అది మనకు మంచిది కాదు. ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే మనం అవి తీసుకోకూడదు. దేవుడు మన జీవితాన్ని మధురంగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. నెహెమ్యా దేవుని మందిరాన్ని కడుతుంటే సన్బల్లటు టోబియా వీళ్ళు ఏమన్నారు తెలుసా? నా కుక్కొచ్చి ఆ గోడ ఎక్కిన మొత్తం కూలిపోద్దిరా, నువ్వు అలా కడుతున్నావు అని అంటే వాళ్ళు అంటున్నారు, మేము గొప్ప పని గొప్పది. వాళ్ళ మైండ్లో ఈ గొప్ప పని నుంచి డిస్ట్రాక్ట్ కాకుండా ఆ పని మీదే వారు కాన్సన్ట్రేట్ చేశారు. కనుక దేవుడు వారిని అద్భుతంగా ఆశీర్వదించాడు. మందిరాన్ని మొత్తానికి మందిర ప్రాకారాలు పూర్తి చేయడానికి ప్రభు సహాయం చేశాడు. కనుక ఇప్పుడు చెప్పండి, మొదటిగా ఎలాంటి మాటలు మాట్లాడకూడదు? వెరీ గుడ్, అవిశ్వాసం మాటలు. రెండవది ఎలాంటి మాటలు నిరుత్సాహపు మాటలు మాట్లాడకూడదు. మూడవదిగా గాయపరిచే మాటలు. ఎప్పుడైనా విన్నారా? వినలేదు ఎప్పుడు. గాయపరిచే మాటలు. ఎవరు మిమ్మల్ని ఎప్పుడు గాయపరచలేదా? అంటారు కదా, కావాలంటే కోపం వస్తే 2 కొట్టు, కానీ మాటలతో మాత్రం నన్ను బాధ పెట్టదు. దెబ్బలు రాళ్ళ దెబ్బల కన్నా, కర్రతో కొట్టిన దెబ్బల కన్నా పవర్ఫుల్ దెబ్బలు ఏంటంటే మాట, హర్టింగ్ వర్డ్స్. మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాట ఎవరికి గాయం కలగకుండా జాగ్రత్త పడాలి. గాయపరిచే మాటలు మనం మాట్లాడకూడదని బైబిల్ చెప్తుంది. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చూడండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో రబ్షాకేను పంపించి అష్షూరు రాజు సెన్హెరీబు మాట్లాడుతున్న మాటలు ఎంత భయంకరమైన మాటలు అంటే, ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్న 20వ వచనంలో యుద్ధ విషయంలో నీ యోచన నీ బలమును వట్టి మాటలే, ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు అంటూ ఎన్ని మాటలు అక్కడ భయంకరమైన మాటలు మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీ వల్ల కాదు, నువ్వు జయించలేవు అని ఎన్ని నిరుత్సాహము అలాగే గాయపరిచే మాటలు మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ గాయపరిచే మాటలు తన హృదయాన్ని ఎంత గాయపరిచాయో. అయితే గొప్ప విషయం ఏంటంటే హిజ్కియా అందరి దగ్గరికి వెళ్ళి ఏమేమన్నాడో చెప్పుకోలేదు, కానీ దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని దగ్గర ఆ సంగతి అంతా కూడా చెప్పుకున్నాడు. యబ్బేజు కూడా తన తల్లి వేదన అని పెడితే ఎక్కడికి వెళ్ళినా వేదనే. ఎంతమంది ఆ మాటను బట్టి అతని గాయపరిచారో,
ఎంతమంది మాటలతో అతన్ని గాయపరిచారో అతడు దేవుని తట్టు తిరిగి మొరపెట్టుకున్నాడు. హన్నాను ఎంతమంది మాటలతో గాయపరిచారో, అయ్యో నీ జీవితం అంతా ఇంతేనా, నీకు పిల్లలు లేరా, నీకు సంతానం లేరా అని ఎంతమంది నోటికి వచ్చినట్టుగా మాట్లాడి మాటలతో గాయపరిచారో, హన్నా దేవుని మందిరంలోకి వెళ్ళి తన సంగతి అంతా చెప్పుకొని తన ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఆ బాధ అంతా తొలగించుకుంది. ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ నోటి ద్వారా ఎవరినైనా గాయపరుస్తున్నావా? పిల్లల్ని సహితం కొంతమంది శాపగ్రస్తమైన మాటలు పసిబిడ్డల్ని కన్నబిడ్డల్ని అంటారు. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని అణుచుకోవడం చేతగాక ఆ కోపంలో ఎంత పెద్ద మాట మాట్లాడతారో పిల్లల్ని కూడా. ఆ పిల్లలకి ఏమన్నా అయితే మళ్ళీ ఎవరు బాధపడాలా? మనమే కదా. నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు. మన మాటలు కట్టగలవు, పడగొట్టగలవు. కనుక నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదు. వినండి జాగ్రత్తగా. గాయపరిచే మాటలు ఎంత భయంకరమైనవో తెలుసా? మరి బైబిల్ గ్రంథంలో మనందరికి తెలుసు కదా, ఈ గొల్యాతు మాట్లాడిన మాటలు. గొల్యాతు ఆయన మరి 40 దినాలుగా సవాలుకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం రండి. గొల్యాతు మాటలు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చూడండి 41వ వచనంలో, డాలు మోయువాడు తనకు ముందుగా నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపస్యానుట చూచి అతని తృణీకరించెను. చూడండి, ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదుని ఏం చేశాడు చెప్పండి? దావీదుని ఏం చేశాడు? శపించాడు. పాస్టర్ అమ్మగారు, నేను ఇప్పటి వరకు నా మాటలతో నేను ఎవరిని గాయపరచలేదండి అన్నవాళ్ళు ఎవరిని ఉంటే చేతులు ఎత్తచ్చు. మనకు తెలుసు దేవుడు మనకిచ్చిన నోరుని ఎన్నిసార్లు దుర్వినియోగం చేశామో. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ఎందుకంటే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తుంది. నీ మాట నేను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. అందుకని నేను ఒక మాట చెప్పమంటారా మిమ్మల్ని? ఒకవేళ ప్రమీల ఒక మాట నన్ను అనిందనుకోండి, అప్పుడు నేను ఎంత బాధ అనిపిస్తుందో నాకు. నా బాధకు కారణం ఎవరో తెలుసా? అలా మనం ఎవరి బాధకు కారణం కాకూడదు, ఎవరి కన్నీరుకు మనం కారణం కాకూడదు, ఎవరి దుఃఖానికి మనం కారణం కాకూడదు. అమ్మా అందరు వినండి, పలానా దయమ్మ ఈ మాట అన్నందుకు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని ఎవరు కూడా నీ పేరు చెప్పి బాధపడకూడదు. అమ్మా ఎందుకు నువ్వు ఇలా కృంగిపోయావు, ఎందుకు ఇలా దేవునికి దూరం అయిపోయావు, ఎందుకు ఇలా ప్రార్థన చేయలేకపోతున్నావు, ఎందుకు ఇలా నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు అంటే అంతటికి కారణం ఆ అక్కలో నువ్వు ఉండకూడదు. అది నీకు మంచిది కాదు. ఒక విశ్వాసి దేవుని బిడ్డ కృంగిపోతున్నాడు అనంటే దేవుని కోపం వస్తుందా, బాధ, సంతోషం వేస్తుందా? దేవుని బిడ్డలు గాయపరచబడటానికి నువ్వు కారణమైతే నీకు క్షేమం కాదు కదా. ఎవరి కన్నీరు వాళ్ళ పరిస్థితులు ఏమైనా నువ్వు ధైర్యం చెప్పొచ్చు, కానీ ఆ కన్నీటి చుక్క, ఎవ్రీ టియర్ డ్రాప్, ప్రతి కన్నీరు చాలా ప్రశస్తమైంది. అది నీ వల్ల కారకూడదా? దైవజనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితం ద్వారా దేవుని సేవకులు దుఃఖపడి చేస్తే నీకు మంచిది కాదని బైబిల్ చెప్తుంది కదా. దైవజనుడు దుఃఖపడి చేస్తే నీకు మంచిది కాదు. ఆ దుఃఖం నీ వల్ల కాకూడదు, అది నీ వల్ల కాకూడదు. గాయపరిచే మాటలు మాట్లాడుతున్నావేమో, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నావేమో, ఈ బాధ, ఈ దుఃఖము, ఈ వేదన నీ వల్ల కాకూడదు. సేవకులైనా విశ్వాసులైనా మరి ఎవరైనా సరే గాయపరిచే మాటలు ఇంతవరకు మాట్లాడే అలవాటు నీకు వచ్చిందేమో, ఇప్పుడు మాట్లాడకు. ఎందుకంటే కోపం వచ్చిందంటే అంటారు కదా, కోపంలో అనేసాను. కోపం వస్తే కంట్రోల్ ఉండదు. బైబిల్ చెప్తుంది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం వచ్చినంత మాత్రాన దేవుని నీతి జరగదు. ఎక్కడ నీ కోపం వస్తుందో ట్రై టు కంట్రోల్. సాధకం చేసుకోవడానికి ఇష్టపడు, సాధకం చేసుకో. కోపాన్ని కంట్రోల్ చేసుకో, దాన్ని ఎక్సర్సైజ్ చేసుకో. నీ శరీరాన్ని నీ స్వాధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయి. శరీరం ఎప్పుడు కూడా తిరుగుబాటు చేస్తుంది. కనుక దాని స్వాధీనంలో ఉంచుకోవడానికి నువ్వు సాధకం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఒకసారి ఎక్సర్సైజ్కి నువ్వు అలవాటు పడితే
ట్రాక్లోకి వెళ్ళిపోతావు. సాధకం, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొని, బైబిల్ చెప్తుంది కదా, సాధకం చేసుకో, ఎక్సర్సైజ్ చేయి. కోపం వచ్చింది కదా అని నోటికి వచ్చినట్లుగా, కోపం వచ్చిందని నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం మానేస్తానని ఈరోజు దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం తీసుకుందామా? చెప్పండి, చెప్తారా? దేవుని దగ్గర కోపం వచ్చినప్పుడు మాట్లాడతారు, నోటికి వచ్చినట్టు చెప్పాలి. అందరూ నేను అలా మాట్లాడను ప్రభా అనండి ఒకసారి గట్టిగా, మళ్ళీ ఒకసారి యథార్థంగా చెప్పండి. దేవునికి చెప్పండి, దేవునికి చెప్పండి. నోటికి వచ్చినట్లుగా మాట్లాడినాయి ఎంత వస్తే అంత. అందుకే ఎంత మౌనంగా ఉంటే మౌని జ్ఞాని. జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు మౌనంగా ఉంటాడు. మనం ఎంత మౌనంగా ఉంటే మనం అంత గ్రేట్. నోటికి వచ్చినట్టు ఎంత అంటే అంత. ఆమె ఏదో ఒక పప్పు దగ్గర, ఉప్పు దగ్గర, నీళ్ళ కాడ ఎక్కడో గొడవలైతే ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోవద్దు. వెయిట్. వాళ్ళు అరిసి నువ్వు అరిసి నీకు వాళ్ళకి తేడా ఏంటి? గాయపరిచే మాటలు మాట్లాడద్దు. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో కూడా చాలా జాగ్రత్త. భర్త అన్నాడని నువ్వు అనేకు, ఆయనకి నీకు తేడా ఉండాలి. భార్య అనిందని నువ్వు అనేకు, నీకు ఆమెకు తేడా ఉండాలి. ఎవరైనా తిడుతున్నారని నువ్వు తిట్టేస్తే నీకు వాళ్ళకి తేడా ఏంటి? సహనం కలిగి ఉందాం. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని బైబిల్ చెప్తుంది. కనుక దావీదు ఆయన శపిస్తుంటే వినండి జాగ్రత్తగా, గొల్యాతు మాట్లాడే గాయపరిచే మాటలకి సౌలు ఆ స్థలంలో నుంచి కదలలేకపోతున్నాడు, అక్కడే ఉండిపోయాడు. ఆ మాటలను తీసుకున్నాడు కాబట్టి కదలకుండా కదలకుండా అక్కడే ఉండిపోయాడు. కానీ దావీదు ఆయన మాటలు లెక్క చేయలేదు, కేర్ చేయలేదు. ఇక్కడ మిమ్మల్ని ఒక ధైర్యపరిచే మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా నిన్ను మాటలతో గాయపరిస్తే ఆ మాటలు నువ్వు కేర్ చేయొద్దు. ఎవరైనా నిన్ను కృంగదీసి బలహీనపరిచే మాటలు మాట్లాడితే ఆ మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. లెక్క చేయని దావీదు విజయం పొందాడు, లెక్క చేసిన సౌలు అక్కడే ఉండిపోయాడు. అర్థమైందా ఇప్పుడు? ఆ మాటలు లెక్క చెయ్యని దావీదు యుద్ధంలో రాయితో గెలిచాడు. ఆడెన్ని మాటలన్నా మాట్లాడి రాయితో గెలిచేశాడు. లెక్క చేసిన వాడు అక్కడే ఉండిపోయాడు. ఆయన ఉండిపోయాడు, ఆయన సైన్యమూ ఉండిపోయింది. దేవునికి అలాంటి వాళ్ళు అవసరం లేదు. అయ్యో నువ్వు లెక్క చేస్తే కృంగిపోతావు, వాటిని నువ్వు పట్టించుకోవద్దు. దేవుడు ఇంకా నిన్ను ముందుకు తీసుకువెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి మనం లోబడదాం. కనుక మన మాటలతో కృంగిపోవద్దు, కృంగదీయొద్దు. నువ్వెవరిని బాధ పెట్టద్దు, ఎవరైనా నేను బాధ పెడితే దాన్ని నీ గుండెల్లోకి తీసుకోవద్దు, లోపలికి తీసుకోవద్దు. నీ ఆరోగ్యం పాడైపోద్ది, నీ మనసు పాడైపోద్ది. నీ మనసు పాడైతే నీ ఇంటోళ్ళందరూ మనసు పాడైపోద్ది. సింపుల్. నీ ఇంట్లో అసమాధానం తేవాలనుకో, పక్కింటి వాళ్ళు ఎవరెవరినో నీ ఇంటికి పంపించాల్సిన అవసరం లేదు. నీ మైండ్ ఖరాబ్ అయితే చాలు. ఇంట్లో గంటలు, గిన్నెలు, పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. బట్టలు కూడా బాగా మురికిపోతాయి. అవునా? బట్టలు మురికి బాగా పోతాయి, ఇంట్లో గిన్నెలు కూడా చాలా సౌండ్ వస్తాయి. ఆ రోజన్నీ కింద మీద పడతా ఉంటాయి. కూరలు మాత్రం టేస్ట్ ఉండవు. దాన్ని బట్టి భర్త మైండ్ పాడైపోద్ది. ఇంట్లో వాతావరణం మమ్మీ అని వస్తూ ఉంటే పాపం పిల్లలు ఈపులు పగిలిపోతూ ఉంటాయి. కారణం ఎవరు? ఎంతమంది డిస్టర్బ్ అవ్వాలా? మన ఫ్యామిలీ డిస్టర్బ్ చేయాలంటే ఒక్కరు చాలు. మనల్ని డిస్టర్బ్ చేస్తే మన ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. వాతావరణం ఏంట్రా చెప్పురా, సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతాయి. కనుక డిస్టర్బ్ అవ్వద్దు. ఎవరేమన్నా అనుకోని. నిన్నటి దినాన వాక్యం చెప్తున్నప్పుడు ఒక సహోదరు నా దగ్గరకు వచ్చానింది, అమ్మ నేను పరిచర్య చేసేదాన్ని, కొన్ని సంవత్సరాలు మందిరంలో పరిచర్య చేశాను. కానీ ఒక ఆమె నన్ను ఒక మాట అనింది. సేవకులు కదా, మీ ముందు యథార్థంగా చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. ఒక ఆమె నన్ను ఒక మాట అనింది. ఆ మాట తట్టుకోలేక బాధేసి పరిచర్య చేయడం మానేశానమ్మా అనింది. నేనన్నా, ఇది గొప్ప పని అనుకుంటున్నావా అన్నా. ఈరోజు మీరు వాక్యం చెప్తుంటే నాకు చాలా బాధేసింది. నేను ఎందుకు పరిచర్య మానేశానని. నేను లోబడతానమ్మా దేవునికి, ఇక్కడ నుండి పరిచర్య చేస్తానని అంటే నేను అన్నాను, ఆమె అన్న ఒక్క మాట నీ మనసులోకి తీసుకోవడం వల్ల ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేయకుండా ఆగిపోయావు కదా. ఆ రోజే నువ్వు ఆ మాట తీసుకోకపోయి ఉంటే కంటిన్యూగా చేస్తుండే దానివి. ఇన్ని సంవత్సరాల పరిచర్య ఆగిపోవడానికి కారణం ఆ ఒక్క మాట. జాగ్రత్త. ఏ మాటలు పడితే ఆ మాటలు మనం తీసుకోవద్దు. గాయపరిచే మాటలు వస్తాయి,
మనుషుల మన్నాక ఎన్నో మాటలు తగులుతూ ఉంటాయి. ప్రతి మాట తీసుకుంటే మనం ముందుకు ఎదగలేం కనుక ముందుకు కొనసాగడానికి కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని మాటలు మన హృదయంలోకి తీసుకోవద్దు. దావీదు నేను నన్ను శపిస్తున్నాను, నీ ఇష్టం, నువ్వు ఎట్లానో శపించుకో, నేనైతే సైన్యములకు అధిపతిగా పక్షాన వస్తున్నాను అన్నాడు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, విజయం పొందాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే బూతు మాటలు మాట్లాడకూడదు. మొదటిగా ఏ మాటలు మాట్లాడకూడదు చెప్పండి అందరు? అవిశ్వాసపు మాటలు మాట్లాడదు. రెండవదిగా ఏ మాటలు ఏంటో నాకు అసలు అర్థం కాదు. నిరుత్సాహపు మాటలు. మూడవ మాటలు ఏంటి? గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. ఎవరు నన్ను ఏడిపిస్తారా, ఇంకా ఎవరైనా బాధ పెడతారా? పిల్లలు కూడా ఈ రోజుల్లో ఎందుకు కన్నావు మరి నన్ను, చదివించలేనప్పుడు ఎందుకు కన్నావు నన్ను? అసలు ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలు ఎంత గుండెల్లో గుచ్చుకుపోతాయి. భయంకరమైన కత్తిపోటు వంటి మాటలు కలవని బైబిల్లో చాలా రకాల మాటలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ చెప్పుకోవడానికి సమయం కాదు, కానీ కొంతమంది మాట్లాడే మాటలు అవి ఉండిపోతాయి. కాబట్టి జాగ్రత్త, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే నీ పలుకు గట్టిగా, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. 4వ రకమైన మాటలు ఇవి మాట్లాడవలసిన మాటలు. చెప్పండి ఎలాంటి మాటలు ఇవి? మాట్లాడవలసిన మాటలు. చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 1 తెస్సలోనిక 5:11లో ఈ మాట రాయబడింది. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు ఏం చేయాలంట? క్షేమాభివృద్ధి కలుగచేయండి. ఆదరించి, ఒకరినొకడు ఆదరించి. ఎలాంటి మాటలు అంటే బలపరిచే మాటలు. చెప్పండి ఒకసారి అందరు గట్టిగా. బలపరిచే మాటలు మనం మాట్లాడాలి. మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని బలపరిచారనుకోండి, ఆ మాట మనకి ఎంత ధైర్యం ఇస్తుందో కదా. నా కుటుంబంలో జరిగిన సందర్భం చెప్తాను వినండి. పాస్టర్ గారికి కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ వచ్చినప్పుడు అదే సమయంలో అమూల్యకి జ్వరం వచ్చింది. నేను సాక్ష్యం కూడా చెప్పాను కదా. అమూల్యకి జ్వరం వచ్చింది, పాస్టర్ గారికి కోవిడ్ వచ్చింది. అమూల్యకి 3 సార్లు టెస్ట్ చేసినా నెగిటివ్ వచ్చింది. అందుకని తల ఒక రూమ్లో పెట్టాము ఇద్దరిని. ఆ రోజు సాయంత్రం 7:30కి పాస్టర్ గారు ఇంకా స్వెట్టింగ్, భయంకరమైన చెమటలు వస్తుంటే శాచురేషన్ డౌన్ అవుతుందని అర్థమైపోయి వెళ్ళిపోదాం హాస్పిటల్కి. ఎప్పుడు చూడలేదు ఆయన అలా తడిసిపోయినట్టు అయిపోయింది. నీళ్ళు పోసుకుంటే ఎట్లా తడిసిపోతామో అట్లా ఉన్నాడు. సరే హాస్పిటల్కి వెళ్దామని ఒక ఆటో మాట్లాడుకొని మరి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే దాదాపు 2-3 గంటలు వెయిట్ చేస్తున్నాం, కానీ ఆ పరిస్థితుల్లో అసలు బెడ్స్ దొరకలేదు. ఎంతమంది డాక్టర్లకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు బెడ్స్ దొరకలేదు. చాలాసేపు వెయిట్ చేయండి, 15 నిమిషాలు వెయిట్ చేయండి, అరగంట వెయిట్ చేయండి అంటున్నారు. ఆయనేమో ఇలా వాలిపోతూ ఉన్నాడు. సరిపోవట్లేదు, శక్తి సరిపోవట్లేదు. ఆ పాస్టర్ గారు ఎక్కడంటే అక్కడ నీరసం అయిపోయి డీల పడిపోతూ ఉన్నాడు. చూడలేక పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాక ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా 3-4 హాస్పిటల్స్కి అప్పటికే బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. అందరు కోవిడ్ పేషెంట్స్తో నిండిపోయారు. అప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాక కుకట్పల్లిలో ఇంకొక హాస్పిటల్ ఖాళీగా ఉంది అని తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడితే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే ఐసీయూలో పెట్టేశారు. లోపల తీసుకెళ్ళి చెక్ చేస్తూ ఉన్నారు, అన్ని టెస్టులు చేస్తూ ఉన్నారు. ఆ సాచురేషన్ 90 దాకా వచ్చింది. అప్పుడు వెంటనే మా దగ్గరకు అప్పుడే ఒక తమ్ముడు వచ్చాడు, ఒక బ్రదర్ వచ్చాడు. వచ్చి మమ్మల్ని చూసి, అన్న బావగారు అంటాడు. బావగారు, ఏమైంది బావగారు మీకు? మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీ సాచురేషన్ బాగానే ఉంది కదా, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? పదండి ఇంటికి వెళ్ళిపోదాము, నేను చూసుకుంటా కదా, నేనున్నా కదా, ఏమైనా ప్రాబ్లం వస్తే నేను వచ్చేస్తాను మీ దగ్గరికి హాస్పిటల్కి, అప్పటికప్పుడే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, మీకేమీ కాదు, నేను చెప్తున్నా కదా, పదండి వెళ్ళిపోదాం. ఇంత బాగుంటే ఏంటి బావగారు, ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, పదండి అని అన్నాడు. అప్పటిదాకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ తమ్ముడు మాట్లాడిన ఆ మాట ఎంత ధైర్యం వచ్చిందంటే, నిజం వెళ్ళిపోదాం, మరి ఏం కదా మనకి, వెళ్ళిపోదామా అని అనిపించి వెంటనే ఆటో కట్టించుకొని ఇంటికి వచ్చేసాం. ఇంకెళ్ళలే హాస్పిటల్కి. ఆ ఒక్క మాట చాలా బలాన్ని ఇచ్చింది, చాలా బలం ఇచ్చింది. ఆ ఒక్క మాట ఎంత ధైర్యం ఇచ్చిందో, ఎంత టెన్షన్లో ఆ టైంలో టపా సేవకులు ఎంతమంది చనిపోతున్నారో, ఎంతమంది సేవకుల వార్తలు ఈయన చనిపోయారు, ఆయన చెప్పి సంఘంలో కూడా ఎంతమంది చనిపోతున్నారో, ఆ మరణకరమైన వార్తలన్నీ వింటుంటే ఎవరికైనా గుండె అదిరిపోతుంది కదా. ఆ టెన్షన్లో ఆ తమ్ముడు వచ్చి ఆ మాట మాట్లాడినప్పుడు, దేవా నీ మీద ఆధారపడుతున్న ఈ బలపరచు మాటను పట్టుకొని వెళ్ళిపోతున్నామని విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడి వెళ్ళడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు.
కనుక ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే బలహీనంగా ఉన్న వ్యక్తి దగ్గర ఒక్క మాట వారిని బలపరచగలదు. నన్ను బలపరిచిన ఇప్పుడు జీవితంలో ఆ తమ్ముడిని మర్చిపోలేం కదా. అలా కొంతమంది మన జీవితంలో ఉండిపోతారు కదా. ఇప్పుడు నీవు కూడా ఇతరుల జీవితంలో అలా ఉండిపోవాలి. పలానా తమ్ముడు మాట్లాడిన మాట ఎంత బలమిచ్చిందో అని నేను ఎలా చెప్తున్నానో అలా నీ గురించి పలానా సహోదరి మాట్లాడిన మాట నాకు ఎంత ధైర్యం ఇచ్చిందో అని ఇతరులు నీ గురించి చెప్పుకోవడానికి నువ్వు ఇతరులను బలపరిచే మనం మాట్లాడితే కదా చెప్పుకోవడానికి. చాలామంది అసలు మాటలు అయి రావుగా. అమ్మో నీకు కోవిడ్ వచ్చిందా అక్క, నీకు తెలుసా కోవిడ్ వచ్చి మొన్న మా ఇంట్లో ఏం జరిగిందో పక్కింట్లో అయిపోయింది, సచ్చే పోతారు వాళ్ళు. ఆ మాటలు మాట్లాడితే ఆ రోగం వచ్చిందా, అయ్య బాబోయ్ నీకు క్యాన్సర్ వచ్చిందా, అమ్మో నీకు ఈ రోగం వచ్చిందా, మొన్ననే మా ఇంట్లో అస్సలు లెగలేకపోయి అట్లాగా అతుక్కపోయారు, ఐసీలో పెట్టారు, డీలో పడిపోయారు, ఏమేమో పనికిమాల మాటలన్నీ చెప్తారు. అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడు. చేతనైతే బలపరిచే మాట మాట్లాడు, చేతనైతే బలపరిచే మాట మాట్లాడు. చేత కాకపోతే తాళం వేసేసుకో బస్. అనవసరంగా నీ వల్ల ఒకడు కృంగిపోవడం కంటే వాడు ఇంకా బాగున్నాడు, నీ మాటకి ఇంకా పడిపోతున్నాడు. కాబట్టి 4వ మాట, మనం మాట్లాడవలసిన మాట బలపరిచే మాట. చెప్పండి ఒకసారి ఏ మాట? యెహోషువతో దేవుడు అంటాడు, ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడై ఉన్నాను. నాకు ఆ మాట ఆయనకు చెప్పింది నాకు చెప్పినట్టు అనిపిస్తుంది. అట్లే తీసుకోవాలి కదా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. వణికిపోతున్నాడు యెహోషువ. ఏం చేయాలి ప్రభువా? అమ్మో ఈ భయంకరమైన ప్రజలు సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు, తింటానే ఉంటారు, పూరేళ్ళు పడతా ఉంటాయి, తింటానే ఉంటారు. పళ్ళల్లో సందుల్లో ఇంకా మాంసం ఉండగానే ఏంటి మమ్మల్ని ఐగుప్తులను చంపడానికి తెచ్చావా అంటారు. వీళ్ళని ఎలా ఓర్చుకోవాలి, వీళ్ళని ఎలా భరించాలి? నువ్వేమో పోతా మోషే గారు నువ్వు నిలబడాలి నెక్స్ట్ నాయకుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి వీళ్ళతోటి? ఎప్పుడైనా ఇంత మాట్లాడానా? లేదు. ఆయన గారు మాట్లాడేవాళ్ళు, వీళ్ళు గారు చెప్పేవాళ్ళు, మధ్యలో సైలెంట్గా ఉండి ఇటు ఇటు చూసేవాడిని నేను. నన్ను నిలబడి మాట్లాడమంటే నాకు అంత ధైర్యము లేదు, అంత అభిషేకం, అంత శక్తి నాకు లేదు ప్రభా, నాకు ధైర్యం సరిపోవట్లేదు అని భయపడుతుంటే నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. ఇంకా అసలు ఎంత ధైర్యం వచ్చేస్తుంది కదా ఆ మాటకి. నేను మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటా, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో, నేను నీకు సహాయం చేస్తా, నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను నడిపిస్తా అంటున్నాను. ఇంకేం కావాలి చెప్పండి? ఎంత ధైర్యం వచ్చేసి ఉండొచ్చో. నేనైతే ఆ పొజిషన్లో ఉంటేనా ఎంత ధైర్యం అనిపిస్తుందో, ఎంత ఆదరణ అనిపిస్తుందో, ఎంత బలం అనిపిస్తుందో. కనుక మన మాట అలా ఉండాలి, ఇతరులను ధైర్యపరచాలి. దేవుని వాక్యం మీకు ఎప్పుడైనా బలహీనం అనిపించిందా? ఎప్పుడైనా కృంగిపోయినట్టు అనిపించిందా? ఎప్పుడైనా భయం వేసినట్టు అనిపించిందా? మనుషుల దగ్గర ఎవరు ధైర్యం పరిచే మాటలు లేవా? రండి దేవుని వాక్యం దగ్గరికి రండి. ఎన్ని మాటలు ఉన్నాయో బలపరిచే మాట. ఈ మాటలు తీసుకొని మనం బలం పొందుకోవాలని ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎబెద్మెలెకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఇర్మియాను రాజు మరి బురదగుంటలో పడేస్తే అతను వెళ్ళి, అయ్యా రాజా, ఆయనకి బురదగుంటలో వేశారు, నువ్వు లేసి ఆయన గురించి మాట్లాడావంటే నిన్ను కూడా పడేస్తారు, మీరు ఇద్దరు కలిసి బురదలో ఉంటారు, జాగ్రత్త అని ఎంతమంది ఆయన ఆపేశారో నాకు తెలియదు. కానీ ఈ ఎబెద్మెలెకు అనే వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా అలాగే వదిలేస్తే ఆయన చనిపోతాడయ్యా, నీకేంటంటే ఇప్పుడు మీకు చుట్టమవుతాడా, నువ్వు కూడా వెళ్ళి అందులో పడు అని రాజు అనే అవకాశం ఉంది. రాజు ఒక శాసనాన్ని కలుగజేసిన తర్వాత, రాజు ఒక రూల్ని పాస్ చేసిన తర్వాత ఇంకొకరు ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు. అయినా కూడా వెళ్ళి రాజా, ఇర్మియా ఎంతమంది ప్రజలు ఉన్నారు, దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి లేని కంగారు ఈయనకేంటంట, ఎవరికి లేని బాధ ఈయనకేంటంట. అవునండి, అందరిలాంటి వాడు కాదు ఈయన డిఫరెంట్. అందరూ బాధపడితే ఈయన ధైర్యపరుస్తాడండి, అందరూ కృంగదీస్తే ఈయన ఆదరిస్తాడండి. ఈరోజు నువ్వు అలాంటి వ్యక్తిగా ఉండాలి, నువ్వు సెపరేట్ పర్సన్గా ఉండాలి. ఎవరైనా చచ్చిపోయారనుకో, అక్క ఇంకేముంది నీ బతుకు, ఉన్న తోడు బాయ్ అక్క, నీ జీవితం ఇంకేం చేస్తావని వాళ్ళని చచ్చిన పాముని ఇంకా చంపుతారంటారు సరా. అలా మాట్లాడకండి దయచేసి. అక్క నీకేం కాదక్క, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు బాధపడకక్క, దేవుడు సహాయం చేస్తాడు. నేను చాలా సంతోషిస్తున్నాను ఈ విషయంలో.
మన సంఘంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు, కృంగిపోతే వాళ్ళకి ధైర్యపరిచే మాటలు, నీకోసం నేను ప్రార్థన చేస్తానని ఒకరికొకరు చెప్పుకోవడం, ఒకరి కొరకు ప్రార్థన చేసుకోవడం నేను చాలా సంతోషిస్తున్నా. అలా సంఘమంతా ఉండాలి. ఆమెనంటారంటే ఎవరు? సంఘమంతా ఉండాలి. ఒకరికొకరు ధైర్యం చెప్పుకునేవారుగా, ప్రోత్సహించుకునేవారుగా ఉండాలి. అక్క నేను ప్రార్థన చేస్తాను, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నేను కూడా ప్రార్థన చేస్తాను, ఇద్దరం చేద్దాం, కలిసి చేద్దాం, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇలాంటి జీవితం మనం కలిగి ఉన్నాం. ఎబెద్మెలకు ఆ రాజు ఆయనను చూసినప్పుడు ఎంత ప్రార్థన చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళాడో, అయ్యా నేను రాజు దగ్గరికి వెళ్తున్నా, కాదనకుండా సహాయం చేయండి, ఎట్లయినా సరే ఇర్మియా గారిని బయటికి లేవనెత్తాలి, ఇర్మియా గారిని పైకి తీసుకొచ్చేయాలి. ఆ బురదలో కూరుకుపోయాడు, అందులోనే ఉన్నాడు, తిండి లేదు తిప్పలేదు, ఆ బురదలోనే ఉంటున్నాడు, ప్రభువా సహాయం చేయండి అని ఎంత ప్రార్థన చేసి వచ్చాడో. కానీ రాజు ఓకే అన్నాడు. హల్లెలూయా. వెంటనే వెళ్ళి పాత బట్టలన్నీ కట్టుకొని తాడులాగా చేసుకొని, అయ్యా ఇర్మియా గారు ఆ చేతుల్లో పెట్టండి అయ్యా, నీ చేతులకు వాటిని తగిలించుకో, నేను జాగ్రత్తగా పైకి లేవనెత్తుతా, నేను నిన్ను బయటికి తీసుకొస్తా, నా మాట విని నీ చేతులకు వాటిని తగిలించుకో. బలహీనంగా ఉన్న ఆ ఇర్మియా 2 చేతులకు తగిలించుకున్నాడు, వదిలేసుకున్నాడు. ఇంకా జాగ్రత్తగా నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు బయటకు వస్తావు, నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పి అతన్ని పైకి లేవనెత్త. నిజంగా ఇలాంటి వారు కావాలి, బలపరిచేవారు కావాలి, బలహీనులను బలపరిచేవారు కావాలి. ఎన్నో సందర్భాలు ఉన్నాయి, సమయం లేదు, నేను ముగింపులోకి వస్తున్నాను. నీ మాటలు ఇతరులను బలపరచాలి. ఎందుకంటే మీరు చెప్పండి, ఇప్పుడు ఇందాక నుంచి అదే చెప్తున్నా నేను, మీరు కూడా చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే నీ పలుకు, మర్చిపోయారా, నీ పలుకు నేను గూర్చి సాక్ష్యం. అందుకే మనం ఏం చేయాలి, బలపరచాలి. పలానా సిస్టర్ ఎంత బలపరుస్తుంది, పలానా బ్రదర్ ఎంత బలపరుస్తాడని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి. చివరిగా మన మాటలు సమాధానపరచు మాటలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి మాటలు మనం కలిగి ఉండాలి చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. సమాధానపరచు మాటలు మనం కలిగి ఉండాలి. అంటే మనం మాట్లాడేమనుకోండి, వాళ్ళకి వీళ్ళకి సమాధానం అయిపోవాలి. అంటే గొడవలు కాదు, గుర్తుపెట్టుకోండి, గొడవలు కాదు, ఎడబాటు కాదు, విడగొట్టే వాళ్ళు కాదు, పడగొట్టే వాళ్ళు కాదు, కలిపేది, కట్టే పని చేయాలి. పడగొట్టే పని చేయకూడదు, పడగొట్టే పని మనం చేయకూడదు, మనం కట్టే పని చేయాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని దేవుని వాక్యం చెప్తుంది కదా. సందర్భం జ్ఞాపకం చేస్తాను. దావీదు నాబాలు మాట్లాడిన మాటలకు చాలా కోపం వచ్చేసింది. దావీదు ఎవడు అంటున్నాడు కదా, ఆయన చూసి చాలా కోపం వచ్చింది. ఎవడురా వీడి సంగతి చూస్తానని తన దగ్గర ఉన్న సైన్యం అంతా కలిసి నాబాలను చంపడానికి బయలుదేరుతుంటే అబీగయీలు ఏం చేస్తుంది చెప్పండి, అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకొని గాడిదకు గంత కట్టుకొని నేరుగా శత్రు దగ్గరికి వెళ్ళి, నా ఏలినవాడా నీ కటాక్షము నా మీద ఉండనివ్వయ్యా, నా ఏలినవాడా నా భర్త దోషము నా దోషమని ఎంచుకో అయ్యా, ఆయన పనికి మాలినవాడు, ఆయన గురించి నువ్వు పట్టించుకోవద్దు, ఆ మాటలు నువ్వు లెక్క చేయొద్దు, కానీ ఇదిగో ప్రేమతో నీ కొరకు తెచ్చాము ఈ ఆహారం అని అంగీకరించయ్యా, ఆయన్ని ఏమనకయ్యా, దయచేసి ఆయన మీదకి నీ కోపం రానియకయ్యా అని సమాధాన కార్యం చేసిన ఆ స్త్రీ వలె మన మాటలు సమాధానపరచాలి. కత్తిని అలా పట్టుకొని వచ్చిన దావీదు కత్తి దింపేసేలాగా మాట్లాడింది. ఒకవేళ భర్త మీద చేతులు ఎత్తితే నీ మాట ఏం చేయాలో తెలుసా, ఇంకా 4 తగిలిచ్చేలాగా ఉండకూడదు, ఎత్తిన చెయ్యి దింపేలాగా నువ్వు మాట్లాడాలి. ఎత్తిన చెయ్యి దింపేలాగా మాట్లాడాలి. ఆ కోపాన్ని అణిచివేసే మాటలు మాట్లాడాలి. వాళ్ళకి వీళ్ళకి పడట్లేదనుకో, గొడవలు వస్తున్నాయనుకో, మధ్యలోకి వెళ్ళి ఏం చేయాలా, ఇంకా ఆజ్యం పోయొద్దు, సమాధానపరచాలి. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, సమాధానకర్త అయిన దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, సమాధానాన్ని ఇస్తారు. సమాధానకర్తతో సహవాసం చేసేవాళ్ళు సమాధానాన్ని ఇస్తారు. ఎందుకంటే ఎవరితో గడిపితే వాళ్ళ బుద్ధులు వస్తాయిగా. 3.5 సంవత్సరాలు పేతురు ఆయనతో గడిపాడు. ఆయన నేను కాదు అని అన్నా, నువ్వు కాదన్నా నువ్వు ఆయనవే, నువ్వెంత కాదన్నా, నాకు సంబంధం లేదన్నా, నేను చెప్తున్నా కదా నువ్వు ఆయనవే, నువ్వు ఆయన శిష్యుడివే. ఎందుకంటే ఈజీగా కనపడుతున్నాయివయ్యా, నీ మాటలు అట్లాగే ఉన్నాయి, నీ రూపం అట్లాగే ఉంది, నీ ప్రవర్తన అలాగే ఉంది, నువ్వు ఎంత కాదన్నా ఆయన బిడ్డవే, అర్థమైపోయింది నాకు
అని ప్రజలు సాక్ష్యం ఇచ్చే రీతిగా మన పలుకు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మనం ఇతరులను సమాధానపరిస్తే ఆ అక్క రావటం వల్ల మేమిద్దరం ఇంత సమాధానంగా ఉన్నాం. భార్య భర్తలు ఇద్దరు విడిపోయే పరిస్థితిలో ఉన్నారు. అక్రమంగా ఒక సంబంధాన్ని కలిగి అక్రమ సంబంధంతో ఆయన తన భార్యను విడిచిపెట్టి తన భార్యను అసహించుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఆ భార్య భర్తలను ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడుతూ, నిన్ను నమ్ముకొని అమ్మ నాన్నను వదిలిపెట్టి నువ్వు కావాలి అని నీ దగ్గరకు వచ్చిన నీ భార్యకు నువ్వు న్యాయం చేస్తున్నావా అని అడిగాం. అమ్మ నాన్నలు వద్దు, నా భర్తే నాకు ముఖ్యమని అందరిని వదిలిపెట్టి నీ దగ్గరకు వచ్చింది కదా, మరి ఆమె నువ్వు ఎంతవరకు న్యాయం చేస్తున్నావు ఒక భర్తగా? నువ్వు చేస్తున్న పని సరైందేనా అని ఆయన్ను కొన్ని ప్రశ్నలు వేసి దేవుని వాక్యం ఇలా చెబుతుందని వాక్యాన్ని చూపించి ప్రార్థన చేసి వాళ్ళిద్దరి చేతులను కలిపి ఇక నుండి అక్రమంగా ఎటువంటి సహవాసాలను కలిగి ఉండొద్దు, నీ భార్యకు నమ్మకంగా ఉండని ఆ చేతులు కలిపి వారి కొరకు ప్రార్థన చేసి పంపించాం. ఈ రోజుకి ఆమె గుర్తుపెట్టుకుంటుంది, అక్క ఆ రోజు కనుక మీరు మాట్లాడకపోతే మా కుటుంబం 2 ముక్కలు అయిపోయేదక్క. ఈరోజు మేము ఇంత సమాధానాన్ని అనుభవిస్తున్నామంటే ఆ రోజు కార్యం. నిజమే, సమాధానపరచాలి. ఎక్కడైనా సమాధానాన్ని కోరుకోవాలి. మనం ఉన్నాము అంటే సమాధానం, మనం ఎక్కడుంటే అక్కడ సమాధానం కలిగి జీవించాలి. మన మాటలు కూడా సమాధానపరచాలి. అయ్యా ఆ అక్క నీకు తెలుసా, అసలు నిన్నెంత మాట అనిందో తెలుసా, మొన్న ఆ అక్క మేరక్క, ఆ మేరక్క నిన్నెంత మాట అనిందో నీకు తెలుసా, నువ్వైతే ఓర్చుకుంటావు కానీ అదే నేనైతేనా అనగానే ఏమొస్తుంది లోపల? రోషం అనమాట. అదొకలాంటి రోషం. నువ్వు కాబట్టి ఓర్చుకుంటున్నావు మీ ఆయనతో, అదే నేనైతేనా అనగానే ఇక ఆ రోజు ఖచ్చితంగా భర్త మీద కోపం రానే వస్తుంది. పొద్దున బాగానే పంపిస్తుంది, బాగానే ఉంటుంది పొద్దున్న, కానీ నేనైతేనా అన్న మాట ఎంత రోషన్ నింపేస్తుంది అంటే వచ్చేసరికి ఆయన మీద కోపం వస్తుంది. పొద్దున్న బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది నీకు అంటాడు ఆయన. ఈ లోపల జరిగిపోయింది జరగాల్సిందంతా. ఎవరి వల్ల జరిగింది అది నువ్వు కాకూడదు అంతే. ఎవరి వల్ల జరిగింది అది నువ్వు కాకూడదు. ఒకవేళ ఎవరైనా నేను అయితేనా అని అంటే నువ్వు కాదు కాబట్టి నా ఇల్లు అలా ఉంది, నేను కాబట్టి నా ఇల్లు ఇలా ఉంది అనుకో. నువ్వు కాబట్టి భరిస్తున్నావంటే అవును నేను కాబట్టి భరిస్తాను. నేను కాబట్టి ఎవరు భరిస్తారు? ఆ భర్త దగ్గర నేను కట్టుకోగలనని దేవుడు నమ్మితేనే కదా నాకు ఆ భర్తని ఇచ్చాడు. నాకు ఆ సామర్థ్యం ఉందిగా. అన్ని బాధలు అనుభవిస్తున్నావు అయినా బతుకుతున్నావంటే అవును మరి నేను అంత పవర్ఫుల్. అర్థమైందా? సమస్యలు ఎక్కువ వస్తున్నాయంటే ఎందుకు ప్రభా అని ఏడవకండి అన్నంత స్ట్రాంగ్ అనమాట. అందుకే ఇచ్చాడు దేవుడు అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది తెలుసా? మీరు చెప్పండి. ఏంటి ప్రభా నాకు ఈ రోగాలను ఏడవకండి, నువ్వు తట్టుకోగలవు. అందుకే దేవుడు ఇచ్చాడు. రోగాల్లో ఉండటం దేవుని చిత్తం కాదు, ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు దేవునికి నమ్మకంగా జీవించగలవని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఈ అనుమతి ఇచ్చాడు. ఆయన అనుమతి లేకుండా మన జీవితం లేదు, జరగదు. ఈ పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే దేవుని మీద కూడా ఆధారపడగలవు. ఈ పరిస్థితిలో నువ్వు దేవుని మీద ఆధారపడగలవని తెలుసు. అందుకే ఎప్పుడూ కృంగిపోవద్దు, ఎప్పుడు నిరుత్సాహపడితే ముందుకు పోలేము, అది పోనివ్వదు. ఆ మాటలు మనం తీసుకోవద్దు, ఉత్సాహాన్ని నింపుకుందాం. అవునా ప్రభా, నేనంటే నీకు అంత ఇష్టమా? నా విశ్వాసాన్ని పరీక్షించడానికి పరిస్థితి తెచ్చావా? అంత పవర్ఫుల్ అని నాకు ఇచ్చావా ప్రభా? ఓకే, నువ్వు అన్న ప్రకారంగానే నీకు వచ్చిన ఏ సమస్య అయినా అది నువ్వు ఎదుర్కోగల. బైబిల్ ఏమంటుందో తెలుసా? మీ అందరికీ ధైర్యంగా ఈ మాట చెప్తున్నాను, సహింపగలిగినంత కంటే ఆయన ఎవరిని ఎక్కువగా శోధింపబడనివ్వడు. నీకే సమస్య వచ్చినా కూడా ఈ మాట తీసుకో, నేను తట్టుకోగలను కాబట్టే ఇచ్చావు. నా కెపాసిటీ ఏంటిది చెప్పండి? నా వల్ల కాదక్క అనొద్దు, ఇది నీ కెపాసిటీ, అందుకని దేవుడు నీకు ఇచ్చాడు. అట్లా అని చెప్పి కూర్చొని ఏడవమని కాదు. ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో, దేవా నూతనమైన బలం నాకు ఇయ్యయ్యా, నూతనమైన విశ్వాసం నాకు ఇవ్వయ్యా, దీన్ని ఓర్చుకునే శక్తి నాకు ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మాట్లాడకూడని మాటలని నేర్చుకున్నాం అంటే మాట్లాడాలని కాదు, మాట్లాడకూడదని నేర్చుకున్నాం. ఎన్నవి చెప్పండి? 3. మొట్టమొదటి మాట అవిశ్వాసపు మాట, 2వ మాట నిరుత్సాహపరచు మాట, 3వ మాట. ఈ 3 మనలో నుండి తీసేసుకోండి. ఈరోజు మనకు ఆపరేషన్ జరగాలి. మందిరంలో ఆపరేషన్ జరుగుతుంది. మన నోటికి ఆపరేషన్, నాలుకకు ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు
ఈ 3 రకాల మాటలు మనలో నుండి వేరు తీసివేసుకున్నట్లుగా ఈ మాటలు మనలోంచి తీసేసుకుందాం. 2 లోపల కలిగించుకోవాలి. 2 ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, కొత్త అవయవాలు పెట్టుకుంటారు కదా, అలా 2 రకాల మాటలు లోపలికి పెట్టుకుందాం. ఏంటి ఆ మాటలు మీరు చెప్పాలి. బలపరిచే మాటలు, సమాధానపరచ. ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండడం అవసరమా మాటల విషయంలో అంటే? అవసరమే. ఎందుకు చెప్పాలి. వెరీ గుడ్. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. పేతురు తప్పించుకునే ప్రయత్నం చేశాడు, కానీ పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారం నన్ను పోలి నడుచు. నా పలుకు, నా జీవితం, నా మాట, నా చూపు, నా బ్రతుకు ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వాలి. బోధ కంటే బ్రతుకుని ఎక్కువగా ప్రభు మహిమకరంగా చూపిద్దాం. నీ మాటలు, నీ ప్రసంగం కంటే కూడా నీ ప్రవర్తన ఎక్కువ మాట్లాడనిద్దాం. నా బోధ కంటే నా బ్రతుకే ఇతరులను మార్చాలి. నా ప్రసంగం కంటే నా ప్రవర్తనే ఇతరులలో కార్యం చేయాలి. అలాంటి జీవితం మనందరం జీవించాలని ప్రతి ఒక్కరం ఈ సమయంలో తలలు వంచి దేవుని వైపు తిరుగుదాం, ప్రభుని అడుగుదాం. అటు రీతిగా జీవించినట్లు ప్రభు తన కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె. తలలు వంచుదాం, అందరం ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభా, ఈరోజు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నందుకు వందనాలు. నా జీవితంలో ఈ 3 రకాల మాటలు నా హృదయంలో ఇప్పటికే నాటుకొని పోయాయి, వేర్లతో సహా ఈ చెడు మాటలు మాలో లేకుండా సహాయం చేయండి. నాలుక చాలా ప్రమాదకరమైంది. నాలుక అగ్నియే. ఎంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగులబెట్టు రీతిగా ఒక మాట ఎంత ప్రమాదకరమో నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, నా నోటి మాట ద్వారా నిన్ను బాధ పెట్టకూడదు, నా మాట నిన్ను బాధ పెట్టకూడదు. నా మాట నా గురించి సాక్ష్యం ఇస్తుంది. పేతురు అసలు సాక్ష్యము ఇవ్వవలసిన పేతురు 3 సందర్భాలలో 3 రకములైన వ్యక్తులు, వేరు వ్యక్తులు కూడా పేతురు మాట్లాడకుండానే 2 సార్లు పేతురు ఏం మాట్లాడకపోయినా చూడగానే చెప్పేశారు, ఇతను దేవుని బిడ్డ అని. చూడగానే చెప్పేశారు, ఇతను దేవుని బిడ్డ అని. ప్రభా, నేను చూడగానే నీ బిడ్డగా గుర్తింపు పొందాలి. ఒకవేళ నేను నోరు తెరిచి మాట్లాడితే నా పలుకు నేను ప్రభు బిడ్డనని సాక్ష్యం ఇవ్వాలి. దుర్భాషలు, బూతు మాటలు, పోకిరి మాటలు నా నోట రానివ్వద్దయ్యా. నిరుత్సాహపు మాటలు, గాయపరిచే మాటలు, అవిశ్వాసపు మాటలు రానివ్వకయ్యా. నా మాటలను పరిశుద్ధపరచండి. కొద్ది నిమిషాలు నాతో మాట్లాడిన వారు ధైర్యం పొందాలి, ఆదరణ పొందాలి, సమాధానం అనుభవించాలి, ప్రేమను పొందుకోవాలి, నూతనమైన ఉత్సాహమును అనుభవించాలి. అట్టి మాటలు నాకు ఇవ్వండి, నా నోటిని మార్చండి. యేషయా ప్రార్థన చేశాడు కదా, అయ్యా అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసించేవాడను, నా పెదవులను పరిశుద్ధపరచని ప్రార్థన చేశాడు కదా. వెంటనే దూత నిప్పు కొరివి తీసుకొచ్చి యెషయా పెదవులను కాల్చినట్లుగా ఈరోజు మన పెదవులు కాల్చబడాలి. ఈరోజు మన పెదవులకు శుద్ధి జరగాలి, మన మాటకు శుద్ధి జరగాలి. ఈ మాటల విషయంలో ప్రార్థన చేద్దాం. దేవా, నా పెదవులకు శుద్ధిని. ఇప్పటికే ఎంతో మందిని గాయపరిచాను, ఇంకా ఎంతో మందిని బలహీనపరిచాను, ఎంతో మందిని నిరుత్సాహపరిచాను, ఎంతో మందిని కృంగదీసే మాటలు మాట్లాడానయ్యా. నా మాటలు నా గురించి సాక్ష్యం ఇస్తాయన్నా. అయ్యా, ఎవరిని కూడా గాయపరచకుండా నా మాటలను బట్టి ధైర్యం పొందే మాటలు, నా మాటలను బట్టి ప్రోత్సాహం, నా మాటలను బట్టి ఆదరణ, నా మాటలను బట్టి సమాధానం ఇతరుల జీవితాల్లో కలుగునట్లుగా నా పెదవులకు శుద్ధిని కలుగచేయి ప్రభు అని ప్రతి ఒక్కరం ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలింప చేయబడలాగున మన మధ్యలో ప్రమీల సంజీవ్ ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నా
వాడే ప్రవ్వా. అయ్యా నాన్న, అవును ప్రవ్వా, పేతురు నీతో ఉన్నవాడే ప్రవ్వా. అయ్యా మరి నాయన, అయ్యా తండ్రి, ఎంతోమంది బిడ్డలు ప్రవ్వా, ప్రజలు ప్రవ్వా, అయ్యా మరి ఎక్కడ నిలుచున్నప్పటికీ కూడా ప్రవ్వా, అయ్యా నాయన నీ బిడ్డ అన్ని నాయన వారు గుర్తించారు ప్రవ్వా. అయ్యా నీ పోలికలో ఉన్నాడు ప్రవ్వా. అయ్యా మరి నాయన నేను కాదు అని బొంకాడు ప్రవ్వా. అయినప్పటికీ కూడా ప్రవ్వా, అయ్యా మరి నిజముగా దేవుని బిడ్డవే నువ్వు, నీ మాటలు మాకు తెలిసిపోతుంది అన్నారు ప్రవ్వా. నిన్ను గూర్చి ప్రవ్వా, అవును ప్రవ్వా నాన్న, మేము కూడా ప్రవ్వా అయ్యా నీ పోలికలో మార్చబడాలంటే, నీలో మార్చబడాలంటే ప్రవ్వా, అయ్యా మరి నీలో ఎదిగేవారిగా ప్రవ్వా, నీలో అంచెలంచెలుగా ఎదిగేవారిగా మేము ఉండాలి ప్రవ్వా. అయ్యా దేవా నాన్న, సాక్ష్యం కలిగిన వారిగా మేము ఉండాలి ప్రవ్వా. అయ్యా నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది అన్నారు ప్రవ్వా ప్రజలు ప్రవ్వా. అవును ప్రవ్వా, నీ పోలికలో మేము మార్చబడాలి ప్రవ్వా, నీ పోలికలో మేము మలచబడాలి ప్రవ్వా. అటు జీవితాలు మీరు మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. అయ్యా మాలోన బలహీనతలు ప్రవ్వా నువ్వెత్తి చూపించావు నాన్న, నీకు వందనాలు ప్రవ్వా. అవును ప్రవ్వా, అనేక మార్లు ప్రవ్వా అయ్యా మరి నాయన మేము కృంగిపోతూ ఉంటాము, మేము పడిపోతూ ఉంటాము ప్రవ్వా. అయ్యా ప్రార్థనలు చేస్తూ ఉంటాము కానీ ప్రవ్వా అయ్యా మరి విశ్వాసముతో నైనా చెయ్యలేకపోతాము ప్రవ్వా. అయ్యా మరి ప్రవ్వా చేసే ప్రార్థనలు ప్రవ్వా విశ్వాసముతో చేస్తున్నప్పుడు ప్రవ్వా దేవ మరి విశ్వాసంతో చేసే ప్రార్థన అయ్యా ఫలిస్తుంది అంటున్నావు ప్రవ్వా. అయ్యా అట్టి కృపను మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. అయ్యా మరి ఎంతసేపు చేస్తున్నాము, ఎన్ని గంటలు చేస్తున్నామని కాదు కానీ ప్రవ్వా విశ్వాసముతో చేసినప్పుడు ప్రవ్వా మేము కార్యాలు చూడగలుగుతాము ప్రవ్వా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా. అయ్యా మరి నాయన ధైర్యపరిచే అయ్యా ప్రవ్వా నీకు వందనాలు, ధైర్యపరిచే మాటలు మాట్లాడాలి ప్రవ్వా, అయ్యా ఆదరించే మాటలు మాట్లాడాలి ప్రవ్వా. అట్టి కృపను మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. అయ్యా నీకు వందనాలు, మా మాటలు పరిశుద్ధంగా ఉండాలి ప్రవ్వా. అయ్యా మా నాలుక నాయన మా సాధనములో ఉంచుకోవాలి ప్రవ్వా. అట్టి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. అయ్యా నీకు వందనాలు, మా మాట ద్వారా ఆదరించబడాలి కానీ ప్రవ్వా అయ్యా మా మాటల ద్వారా గాయపరిచే వారిగా ఉండొద్దు ప్రవ్వా. అయ్యా సాక్ష్యం కలిగిన వారిగా మేము ఉండాలి ప్రవ్వా. అయ్యా నీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మాలోన బలహీనతలు మీరు ఎత్తు చూపించారు ప్రవ్వా, నీకు వందనాలు. క్షపించే వారిగా మీ బిడ్డలకు మేము ఉండొద్దు ప్రవ్వా. అయ్యా క్షపించే మాటలు మేము మాట్లాడకూడదు ప్రవ్వా. అయ్యా మా నోరు నాయన పరిశుద్ధపరచండి దేవా. అయ్యా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. అయ్యా నీకు వందనాలు, మా బిడ్డలకి నైనా మేము ఆశీర్వదించబడ అయ్యా మా బిడ్డలకు ప్రవ్వా అయ్యా మరి ప్రవ్వా అయ్యా పరిశుద్ధాత్మదేవ మా బిడ్డలు క్షేమాన్ని కోరేవారిగా మేము ఉండాలి కానీ ప్రవ్వా విశ్వాసంతో మా బిడ్డలు మేము చూడాలి ప్రవ్వా, కానీ అవిశ్వాసులుగా మేము మాట్లాడకూడదు ప్రవ్వా. అట్టి కృపను మీరు మాకు దయచేయండి. అయ్యా మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా మరి ప్రవ్వా అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా వాక్యం ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా మరి వాక్యం చెప్పిన నీ దాసురాలు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి అయ్యా నీ బలంను నీ శక్తినిచ్చి ఇంకా అద్భుతంగా మీరు వాడుకోండి. అయ్యా మరి అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని మీరు అప్పగించండి ప్రవ్వా. అయ్యా మరి లైవ్లో వింటున్న ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకో. అయ్యా నీ ఆత్మ కార్యం జరిగించండి, రక్షణ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా. అయ్యా నీకు వందనాలు. అయ్యా ఇంతవరకు ప్రవ్వా ప్రార్థన మీరు నడిపించినందుకు అయ్యా నైనా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రవ్వా. అయ్యా నీ కృపాస్థలికి మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రార్థనలు కూడా దయతో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఘనత మహిమ ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.